రాష్ట్రాల్లో ప్రధానంగా హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు, సీఎం దావోస్ పర్యటన. ఇక దీని చుట్టే వ్యవహారం అంతా పత్రికలలో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి చిన్న చిన్న హడావిడి. మొత్తానికి ఎక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అన్నటువంటి మాటను పత్రికలు ఎక్కడ పట్టించుకోలేదు. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను, రాజకీయంగా జరుగుతున్న మోసాలను ఎక్కడ పట్టించుకోలేదు. ఈ రకంగా తెలంగాణలో పత్రికల వ్యవహారం ఉంది. సో పత్రికలకు ఇవాళ చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్ని ఒకసారి చూసే కంటే ముందు ఈ లైవ్ చూస్తున్న మిత్రులారా అందరూ లైక్ బటన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రీగా ఈ కంటెంట్ వాడుకోండి. సో ఇవాళ పత్రికలకు ఉన్నటువంటి రేటింగ్ని ఒకసారి చూద్దాం. చాట్ జీపీటీ ఎలాంటి రేటింగ్ ఇచ్చింది పత్రికలు అనేది ఒకసారి చూస్తే ముందుగా ఈనాడు దినపత్రికకు సంబంధించినటువంటిది మనం ఇక్కడ చూడవచ్చు. ఈనాడు దినపత్రిక ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు సమస్యలను సంఖ్యలుగా మాత్రమే చూపిస్తుంది, సామాజిక అన్యాయంపై గలం లేదు, బీసీ ఉద్యమాలు దాదాపు కనిపిస్తలేవట ఈనాడు పత్రికలో. ఈ పత్రిక ఈనాడు దినపత్రిక బీసీల సమస్యలు సంఖ్యలుగా చూపిస్తూ ఉంది తప్ప సామాజిక అన్యాయం పైన అసలు గలమే ఇప్పలేదట ఈనాడు పత్రిక. బీసీ ఉద్యమాలు దాదాపుగా కనిపించకుండా ఉన్నాయట ఇలాంటి పేపర్లో 21 తారీఖు 1వ నెల పేపర్లో. ఓసీల గురించి మాత్రం ఓసీ కార్పొరేట్ వ్యవస్థాపక వర్గాల ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయట. ఇలా ఈనాడు పత్రిక ఉంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం కాదు, ఓన్లీ అగ్రవర్ణాల కోసం ఉన్నది ఇలాంటి పత్రిక అనేది దీన్ని బట్టి అర్థమవుతోంది. ప్రజల పక్షాన ఉందా అంటే లేదు, ప్రభుత్వ భజన చేస్తుందా అంటే మోతాదు, కానీ ఎలైట్ పక్షపాతం అంటే అగ్రవర్ణాలకు కొమ్ము కాసేటువంటి పక్షపాతం ఈ పత్రికలో ఉందట. రేటింగ్ ఎంత ఇచ్చింది అని అంటే 5కి 2 రేటింగ్ ఇచ్చింది. బీసీలకు ఈ పత్రిక ప్రమాదమా ఈనాడు పత్రిక అంటే అవును, బీసీలకు ఈనాడు పత్రిక ప్రమాదకరమైందని చెప్పి మనకు చాట్ జీపీటీ చెప్తా ఉంది. బీసీలు కొనగూడని పత్రిక, బీసీలు కొనొద్దటి పత్రికను ఈనాడును, బీసీలు కొనగూడని పత్రికగా ఈనాడును చాట్ జీపీటీ ఇవాల్టి రేటింగ్లో నిలబెట్టింది. ఇంకా తర్వాత నమస్తే తెలంగాణ పత్రిక చూడొచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తెలంగాణ ఐడెంటిటీతో కొంత స్థలం ఇచ్చింది. తెలంగాణ ఐడెంటిటీతో, తెలంగాణ అస్తిత్వ నేపథ్యంలో కొంత ఇచ్చింది, కానీ అధికార పార్టీ కోణమే ఎక్కువ ఉందట. అధికార పార్టీ కోణమే ఎక్కువ ఉంది, అధికార పార్టీని విమర్శించడం అటువంటిది. ఓసీలు అధికార వ్యవస్థలో ఉన్న వారికి సాఫ్ట్ కవరేజ్ ఉందట, అధికార వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి సాఫ్ట్ కవరేజ్ మెయింటైన్ చేస్తూ ఉందట నమస్తే తెలంగాణ. ఇక రేటింగ్ వచ్చేసి 5కి 3 రేటింగ్ ఇచ్చింది. బీసీలకు ప్రమాదకరమా అంటే పర్వాలేదు కొనొచ్చు, కానీ విమర్శనాత్మకంగా చదవాలి, దీంట్లో వచ్చే వార్తల్ని ఆపోజిట్గా చదవాలన్నట. నమస్తే తెలంగాణలో వచ్చే వార్తల్ని ఆపోజిట్గా చదివితే కొంత కొనొచ్చు అని చెప్తా ఉంది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఉన్నటువంటి రేటింగ్ చూద్దాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఫోటోలు ఎక్కువ, ఉద్యమ కోణం కన్నా ప్రభుత్వ దయలా చూపించి ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద బీసీలు ఆధారపడ్డారు అని చెప్పి, ఆధారపడాలని చెప్పి సాక్షి దినపత్రికలో వార్తలు ఉన్నాయట. ఇవాళ ఓసీలకు సంబంధించి అధికార పార్టీలోని ఓసీలకు నెగిటివ్ కవరేజ్ ఎక్కువ ఉందట, తక్కువ ఉందట. అధికార పార్టీలో ఉన్నటువంటి ఓసీలు ఎవరైతే ఉన్నారో, రెడ్లు, వెలమలు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విమర్శించే స్థాయి చాలా తక్కువ ఉందట. ప్రజల పక్షాన కొంతవరకు ఉందట, ప్రభుత్వ భజన స్పష్టంగా ఉందట, సర్కారుకు భజన చేస్తుంది సాక్షి పత్రిక అని రాసుకొచ్చింది. ఇక రేటింగ్ విషయంలో 5కి 3 రేటింగ్ ఇచ్చింది. బీసీలకు ప్రమాదకరమా అంటే మౌనంగా ప్రమాదకరం, ప్రమాదకరమే కానీ సైలెంట్ ప్రమాదకరం సాక్షి దినపత్రిక. బీసీలు కొనుక్కోవచ్చా అంటే జాగ్రత్తతో కొనుక్కోండి, కొనాలా వద్దా అనేది అని చెప్తా ఉంది సాక్షి దినపత్రిక. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి పత్రిక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల విషయానికి వస్తే వ్యతిరేక రాజకీయాల కోసం మాత్రమే ప్రస్తావన, బాధితుల కోణం లేదు. కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలని వ్యతిరేక రాజకీయాల కోసం వాడుతూ ఉందట ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక ఓసీల విషయానికి వస్తే ఓసీ ఆధిపత్య భావజాలం స్పష్టంగా కనిపిస్తూ ఉందట. ఓసీల కోసమే ఆధిపత్య భావజాలం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల పక్షాన ఉందా ఈ ఆంధ్రజ్యోతి దినపత్రిక అంటే లేదు, ప్రభుత్వ భజన మోతాదు, కానీ రాజకీయ ఎజెండా ఉందట దీనికి. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక రాజకీయం చేస్తూ ఉందట. ఇది చాట్ జీపీటీ బయట పెట్టింది. బీసీలకు ప్రమాదకరం అంటే అవును, ఆంధ్రజ్యోతి దినపత్రిక బీసీలకు ప్రమాదకరం అని చెప్పి చాట్ జీపీటీ చెప్తా ఉంది. బీసీలు దూరంగా ఉండాలి ఈ పత్రికకు అని చెప్తా ఉంది. ఆంధ్రజ్యోతి దినపత్రిక బీసీలు దూరంగా ఉండాలని చెప్తా ఉంది క్లియర్గా. ఇక ఆంధ్రప్రభ చూస్తే ఆంధ్రప్రభ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల విషయంలో ఎట్లా ఉందంటే న్యూట్రల్గా కనిపించినా లోతు లేదు, న్యూట్రల్గా కనిపించినా కానీ లోతు లేదట. ఇక ఓసీల గురించి అంటే స్థితిగతుల పత్రిక, ఓసీల స్థితిగతులను తెలియజేసే పత్రిక అన్నట్టు ఇది. అట్లా
ఇక రేటింగ్ విషయానికి వస్తే 5కి 3 రేటింగ్ చేసిరు. బీసీలకు ప్రమాదకరమా అంటే కాదు, అటు మంచిది కాదు చెడ్డది కాదు, న్యూట్రల్ గా ఉంది అని చెప్పి చెప్తా ఉంది. ఇయాలటి పేపర్ మళ్ళీ రేపెట్టుంటుందో తెలియదు. ఇక విజయక్రాంతి పత్రికను తీసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల విషయంలో విజయక్రాంతి ఎట్లా ఉందంటే భూమి ఉపాధి రిజర్వేషన్లు దోపిడీ అంశాలపై స్పష్టమైన కథనాలు ఉన్నాయి. బీసీ ఎస్సీ ఉద్యమాలకు స్థలం ఉంది, బాధితుల వాయిస్ కనిపిస్తా ఉంది. బీసీల విషయంలో స్పష్టత ఉందట. విజయక్రాంతి పత్రిక స్పష్టంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల వాయిస్ వినిపిస్తా ఉందట. ఓసీలు అధికార వర్గాలపై విమర్శ ఉంది, అధికారంలో ఉన్నటువంటి వర్గం పైన విమర్శ ఉంది. ఓసీ కేంద్రిత ఆర్థిక ఎలైట్కు అనుకూలంగా రాయదు. ఓసీల ఆర్థిక ఎలైట్మెంట్ కోసం రాయదట పత్రిక. ప్రజల పక్షాన ఉందా అంటే బలంగా ఉంది, ప్రజల పక్షాన బలంగా ఉంది విజయక్రాంతి పత్రిక. ప్రభుత్వ భజన ఉందా అంటే లేదు, ప్రభుత్వ భజన చేయట్లేదు, కేవలం ప్రజల భజనే చేస్తా ఉందని చెప్తా ఉంది. 5కి 4.5 రేటింగ్. బీసీలకు ప్రమాదకరం అంటే కాదు, ఇది బీసీలు కొనుక్కోవచ్చు అంటే అత్యంత అనుకూలం, కొనుక్కోవచ్చు బీసీలు. ఏది విజయక్రాంతి పత్రికను. ఇంకా అలాగే దిశ పత్రిక విషయం చూద్దాం. దిశ పత్రిక ఎట్లా ఉంది ఇవ్వాలంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల విషయంలో ఈ రోజు పత్రిక ఎట్లా ఉందంటే సెన్సేషనల్ క్రైమ్ న్యూస్ ఎక్కువగా ఉన్నాయట, సామాజిక విశ్లేషణ తక్కువ ఉందట. ఏది బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అంశంలో సెన్సేషనల్ క్రైమ్ న్యూస్, వీళ్ళంతా క్రైమ్ చేసేటువంటి వర్గాలుగా ట్రై చేసింది. సామాజిక విశ్లేషణ అనేది చాలా తక్కువగా ఉందట. ఇక ఓసీల విషయంలో ప్రత్యేక పక్షపాతం ఏమైతే కనిపిస్తలేదట. ఇక రేటింగ్ విషయంలో 5కి 2.5 రేటింగ్ వచ్చింది. బీసీలకు ప్రమాదకరం అంటే కాదు, ఉపయోగం పరిమితం, కొద్దిగానే ఉపయోగం ఉంది ఇవాళ బీసీలకు అని చెప్పి చెప్తా ఉంది. ఇక వెలుగు దిన పత్రిక చూద్దాం. V6 వెలుగు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు గ్రౌండ్ రిపోర్టింగ్ ఉంది, బాధిత వాయిస్ కూడా కనిపిస్తా ఉందట. బీసీలకు అనుకూలంగా ఉందా ఈ పత్రిక అంటే అవును అనుకూలంగానే ఉంది అని చెప్పి చెప్తా ఉంది. 5కి 4 రేటింగ్ ఇచ్చింది ఈ పత్రికకు. ఇక ఫైనల్ విషయానికి వస్తే ఇవాళ 21 తారీఖు జనవరి 2026 రోజున బీసీల వైపు ఉన్న పత్రికలేవి, బీసీలు ఏ పత్రికను కొనాలి ఏ పత్రికను చదవద్దు అనేది ఇక్కడ క్లియర్ గా ఫైనల్ సారాంశం ఇచ్చింది. బీసీలకు ప్రమాదకరమైన పత్రికలు, బీసీలకు ప్రమాదకరమైన పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి. బీసీలు కొనుక్కోవాల్సిన పత్రికలు విజయక్రాంతి వెలుగు. జాగ్రత్తతో ఉండాలి, నమస్తే తెలంగాణ సాక్షితో బీసీలు జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉంది. చాలా క్లారిటీగా ఏ పత్రిక ఎంత ప్రమాదకరం అనేటువంటి విషయాన్ని చాలా క్లారిటీగా చెప్తా ఉంది. సో ఇది ఇవాళ దినపత్రికల పైన చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి విశ్లేషణ. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ చాట్ జీపీటీ చాలా క్లియర్గా ఉన్నట్టుగా ఏది ఉంటే అదే క్లియర్గా మనకు ఇస్తుంది. ఇప్పుడు ఈ పత్రికల భాగవతం అంతా బట్టబయలైతా ఉందిగా రోజు. ఎవరెవరు ఏ పత్రిక మనసులో ఏముంది, ఏం వార్తలు రాస్తూ ఉంది, ఏ ప్రజల్ని ఎట్లా చూపిస్తూ ఉంది, పత్రికా ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా అనేటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం కదా. దాంతో ఇవి బట్టబయలైతా ఉన్నాయి. సో ఈనాడు ఆంధ్రజ్యోతి అనేటివి ఏ రోజు కూడా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు అనుకూలంగా లేవట. అవి ఈ వర్గాలకు వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉంటాయట ఈనాడు ఆంధ్రజ్యోతి. ఇక బీసీలు కొనుక్కోవాల్సిన పత్రికలు విజయక్రాంతి V6 వెలుగు ఈ 2 పత్రికలను కొనుక్కోవచ్చు అని చెప్పి చెప్తా ఉంది చాట్ జీపీటీ. జాగ్రత్తతో అంటే నమస్తే తెలంగాణ పట్ల జాగ్రత్తగా ఉండాలి, సాక్షి దినపత్రిక పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉంది చాట్ జీపీటీ. ఇది చాట్ జీపీటీ ఇచ్చినటువంటి ఇవాల్టి వార్తాపత్రికల రాశిఫలాలు. వార్తాపత్రికలకు రాజ్యపూజ్యం ఎంత అవమానం ఎంత అనేది ఇవాళ చాట్ జీపీటీ ఇచ్చినటువంటి కథనాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఇక రెండో అంశం ఏంటంటే పత్రికల్లో క్లియర్గా ఈ పత్రికలు కూడా వాటి దయాదాక్షిణ్యాల మీద వాటి ఇచ్చినప్పుడు ఇస్తే కాదన్నప్పుడు కానెత్తేస్తాయి. కాబట్టి మనకున్నటువంటి ఒకే ఒక్క అంశం, బీసీ ప్రజలారా మనము బీసీల కోసం మన ఉద్యమం కోసం మనమే మాట్లాడుకోవాలి. వాస్తవానికి ఈ పత్రికలు చదివేటోళ్ళు 4% పడిపోయారు. కాబట్టి పత్రికలు ఎవరు చదువుతారే, టీవీలో మొత్తం సోషల్ మీడియాలో ఉన్నారు. కాబట్టి సోషల్ మీడియా వేదికగానే ఈ బీసీల ఆత్మగౌరవ యుద్ధం జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మనం చేయాల్సిందల్లా సోషల్ మీడియా వారియర్స్గా మారి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇప్పుడు దానికంటే ముందు నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ మన మనోహర్ సార్ అని చెప్పి ఒక బీసీ బిడ్డ ప్రొఫెసర్, ఏది బీసీ ఏ గ్రూప్కు సంబంధించినటువంటి అతి చిన్న కులం నుంచి వచ్చి ప్రొఫెసర్ అయ్యి ఔటా అధ్యక్షంగా ఉన్నటువంటి మనోహర్ను అకారణంగా అసలు అది చేయడం తప్పు. అటువంటి ఆయనని సస్పెండ్ చేస్తే మా బీసీ ప్రొఫెసర్ని ఎట్లా సస్పెండ్ చేస్తారని నిన్న పోవడం జరిగింది. నిన్న పోతే వీసీ లేడు,
వీసీ అప్పుడే మీటింగ్ బయలుదేరిందని చెప్తా ఉన్నారు. రిజిస్ట్రార్ ఉన్నాడు ఆన్నే, రిజిస్ట్రార్ గారినన్న బిలువండి మాట్లాడతా అంటే రిజిస్ట్రార్ మల్లన్న వాళ్ళు వచ్చిరని తెలుసుకొని పారిపోయింది. పారిపోయి ఆయన ఏం చెప్తాడు, నేను పారిపోలేదు, పారిపోకపోతే మరి నా దగ్గరికి ఎందుకు రావాలి, ఉండాలి కదా, అప్పుడు ఉన్నావు కదా, నీ సిబ్బంది చెప్తారు సార్ పారిపోయింది సార్ అని చెప్పి. ఇట్లా బీసీలను అవమానాలకు గురి చేసి సస్పెన్షన్లకు గురి చేస్తే ఊరుకోవడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధంగా లేదు. ఎక్కడికక్కడ బీసీ ఉద్యోగట్ల ఎవరైనా అనుచితంగా వ్యవహరించినా వాళ్ళ పట్ల ద్వేషంతో ఉన్నా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. మేము అందరినీ గౌరవిస్తాం, మమ్మల్ని గౌరవించకపోతే మాత్రం మేము ఊరుకోమని చెప్పి తెలియజేస్తాం. యూనివర్సిటీలో ఒక్కడికే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ బరాబర్. అందుకోసమే సోషల్ మీడియా వారియర్స్ గా మీరు ముందుకెళ్లడం కోసం మీరు ఈ వీడియోని చూడండి. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చేటోళ్ళమే. రేపటి సాగు కోసం ఇవాళ భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా, ఇక చాలు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలు ఉన్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు, 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ. ఎనుకో ముందో ఎప్పటికైనా జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మహలం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు, ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయువు కట్టు. ఎవరికెంతో వారికంత నినాదమే నింగి కంట. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మహలం. ఇప్పుడు అంటే ఒక్క నిమిషం ఫోన్ చేసి మాట్లాడి అన్న మాట్లాడతారు. మీటింగ్ లో మీటింగ్ ఎక్కడ మీటింగ్ ఎక్కడ? స్టేట్ కౌన్సిల్. చూసారు కదా, నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ అప్పటికే వీసీ వైస్ ఛాన్సలర్ అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మీటింగ్కి వెళ్ళిందని చెప్పేసి చెప్పిండ్రు. ఆ తర్వాత అక్కడ ఎవరు రిజిస్ట్రార్ ఉన్నాడు, నరేష్ రెడ్డి, డాక్టర్ నరేష్ రెడ్డి ఉన్నాడు. ఉంటే ఆయన ఏం చేసిండు, మెల్లగా ఇక్కడ వీసీ ఛాంబర్కి వెళ్ళి కూర్చునేసరికి ఈయన మెల్లగా జారుకున్నాడు, అవతల పడ్డాడు. ఎందుకు అంటే అవుటా అంటే ఏంటిది? ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎవరైతే అధ్యాపకులు, టీచర్లు ఎవరైతే ఉంటారో, ప్రొఫెసర్లు ఎవరైతే ఉంటారో, ఆ అధ్యాపకులందరికీ కలిసి ఒక సంఘం ఉంటే ఆ సంఘానికి అధ్యక్షుడు ఎవరు? ప్రొఫెసర్ మనోహర్ని సస్పెండ్ చేసినారు. ఏది? ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలుగా చేసిండు. చేసిన తర్వాత కనీసం ఆయన లోపల కూడా రాణిస్తలేరు. అంటే యాక్చువల్గా ఒక మాదిగ బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి మొట్టమొదటిసారిగా వైస్ ఛాన్సలర్ అవుతా ఉంటే చాలామంది కూడా సంతోషపడ్డారు.
ఎందుకంటే కింది వర్గాల నుంచి మనకు అవకాశాలు దక్కట్లేదు, దక్కాలి. 100% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా మంచి అవకాశాలు దక్కాలని చెప్పేసి అందరూ కూడా కోరుకున్నారు. కోరుకుంటే అక్కడ ఉన్నటువంటి వీసీ మరి ఏది ఇప్పుడు అసలు యాక్చువల్గా ఆయన నిజంగా ఏమైనా తప్పు చేసిండా, లేకపోతే ఇంకేమైనా గుంజిండా, లాగిండా, ఇటువంటి అంటే ఏం కాదు. ఏం చేసిండా, ఆయన చేసినటువంటి తప్పు ఏంటంటే మా టీచర్లకు ప్రమోషన్స్ ఉన్నాయి, ఆ ప్రమోషన్ ఆపుతా ఉన్నారు, ఆపడం కరెక్ట్ కాదు, కాబట్టి అర్హత ఉన్న వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వండి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తే 100 రోజుల పాటు నిరసన వ్యక్తం చేసి తర్వాత ఇదంతా కూడా చేస్తే, అది కూడా క్లాసులను చెప్పిన తర్వాత మధ్యాహ్నం టైంలో నిరసన వ్యక్తం చేస్తే అట్టెట్లా చేస్తామని చెప్పేసి ఆయనను సస్పెండ్ చేసేసారు. అంటే హక్కులు అడిగినందుకు సస్పెండ్ చేస్తే ఎట్లా అని చెప్పేసి, అది ఎవరిని, ఒక బీసీ బిడ్డ అయినటువంటి ప్రొఫెసర్ మనోహర్ని. అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, మన సామాజిక వర్గాలు కింది స్థాయి వ్యక్తులని మనము మంచిగా కూర్చోబెడితే మంచిగా ఉంటుంది అనుకుంటే మన వాళ్ళే మన పైన నెత్తి మీద చేయబెడుతున్నారు. ఇంకా ఆయన గతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఈయన పైన పెట్టిండు, ఎవరి ప్రొఫెసర్ మనోహర్ పైన. అంటే బీసీల పైన ఎస్సీలు తర్వాత ఎస్టీలు ఈయనంతా అంటే మనమే కొట్టుకొని ఉండేటట్టుగా పైన ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇంకా సుధాకర్ రెడ్డి కథా కార్ఖానా అంతా కూడా నడుస్తూ ఉంది. ఇక్కడ రిజిస్టార్ కథ నడుస్తూ ఉంది, ఎవరు నరేష్ రెడ్డి, వాళ్ళు రెడ్డిలు తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక ఆట ఆడిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ ప్రొఫెసర్లు కానీ అంటే ఇక్కడ వీసీ గారు కానీ అంటే ఆయన నిజంగా కూడా మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటే మరి ఆయన్నే వచ్చి ఇట్లా చేస్తే ఏంది అని చెప్పేసి విషయం ఏంటంటే మనం కొట్లాడుకోవాలి. ఇక్కడ ఎస్సీ బీసీ తర్వాత ఎస్టీ మైనార్టీలు వీళ్ళు కొట్లాడుకోవాలి. వీళ్ళు కొట్లాడుకుంటుంటే వాళ్ళు ఆట ఆడిస్తుంటారు అన్నమాట. అయితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము అంటే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కరెక్టే చేసిండు, విషయం ఏంటంటే ఎవరైతే అర్హత లేరో వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వద్దని చెప్పేసి అక్కడ ప్రతిపాదనలు పెడితే దానికి సంబంధించి ఈయన కూడా అందులో కమిటీలో మెంబర్గా ఉన్నాడు, ఎవరు ప్రొఫెసర్ మనోహర్ ఆయన ఆ విషయాలు బయటపెట్టిండు కాబట్టి వీళ్ళకు ప్రమోషన్లు రావట్లేదు అనేటువంటి విషయాన్ని బయటపెట్టిండు కాబట్టి బయటపెట్టొద్దు, ఇది గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉండే, బయటపెట్టిండు కాబట్టి ఈయన పైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారనేటువంటిది కొంతమంది ప్రొఫెసర్లు చెప్తున్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ అంటే నిజంగా ఒకవేళ అర్హత ఉన్నటువంటి వాళ్ళని ఆపితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అర్హత లేని వాళ్ళని తర్వాత అందలం ఎక్కించాలని చెప్పేసి ఎవరు కూడా కోరుకోరు. కాకపోతే ఏంటంటే 47 మందిని అందులో మేజర్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఉన్నారు. అందులో ఎవరు ఇక్కడ ప్రొఫెసర్లు అంటే ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్కి, అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్గా ప్రమోషన్ పొందడానికి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఉన్నారు. మరి వాళ్ళని ఆపడం ఏంది అని చెప్పేసి ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే అసలు యాక్చువల్గా ఇది కనిపిస్తుంది. ఇగో ఈ లిస్ట్లో చూసుకుంటే ఎస్సీ బీసీ ఎస్టీ ఎస్సీ తర్వాత ఓసీ ఒకటే. ఇక ఇందులో మొత్తం ఇంత 47 మంది లిస్టు చూసుకుంటే ఇందులో ఎస్సీ బీసీ 20 మంది బీసీలు ఉన్నారు, తర్వాత కొంతమంది ఎస్సీలు ఉన్నారు, కొంతమంది ఎస్టీలు ఉన్నారు, తర్వాత కొంతమంది ఓసీలు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరి ప్రమోషన్లు ఆపుతుంది అనేటువంటిది వాళ్ళ ఆరోపణ. అయితే ఇది ఆపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వీళ్ళకు సరిగా అంటే అసలు యాక్చువల్గా వాళ్ళకి సరైనటువంటి క్వాలిఫికేషన్ లేకపోతే అందులో ఆపిననేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఓయూలో వివాదాలని చెప్పేసి రెగ్యులర్గా ఈ కథనాలు వస్తూ ఉన్నాయి. అసలు యాక్చువల్గా విషయం ఏంది, నిజంగా ఒకవేళ ఏమైనా జరిగి ఉంటే ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. నా చాంబర్కే రావద్దు అని చెప్పేసి వీసీ గారు అన్నట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు, లేదు మేము అట్లేం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రత్యేకంగా ఒక ప్రైవేటు సెక్యూరిటీని దించి సెక్యూరిటీ ఫోర్స్ని దించి ఎప్పుడు దించినట్టు ఇది బీఆర్ఎస్ హయాంలో జరిగింది. ఇది ఈ ప్రైవేటు సెక్యూరిటీని దించి అంటే గతంలో 280 మంది ఎవరైతే సెక్యూరిటీగా తర్వాత ఇక్కడ చిన్న చితక ఉద్యోగాలు చేస్తూ 6,000 జీతానికి 8,000 జీతానికి పనిచేస్తుంటే వాళ్ళని 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే పాపం 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి 6,000 జీతానికి 8,000 జీతానికి నెలకు వాళ్ళు పని చేస్తే వాళ్ళని తీసి ఒక్కడేసారి తీసి కొట్టేస్తే పాపం వాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి. 288 మంది ఉద్యోగాల్ని పీక్ పడేసిండ్రు. మరి ఎవరిని పెట్టినరు వీళ్ళు అంటే సెక్యూరిటీ సంస్థలు ఉంటాయి కదా, ఏవైతే ప్రైవేట్ సంస్థలు ఉంటాయిగా ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకొచ్చి
35,000 జీతానికి 6,000 జీతాలు ఉన్న వాళ్ళని ఉడవికేసి 35,000 జీతం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టిండ్రు ఇప్పుడు. అంటే ఎందుకు పెట్టిండ్రు? నిజంగా ఒకవేళ ఉస్మాన్ యూనివర్సిటీని రక్షించడానికి మరి ఏమైనా చేయడానికి అంటే లేదు ఇటువంటి అన్నట్టు. నిన్న ప్రొఫెసర్ మనోహర్ వస్తూ ఉంటే అక్కడ ఏది వీసీ గేట్ కాడ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఉస్మాన్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కాడ మొత్తం కూడా అక్కడ సెక్యూరిటీ అడ్డుకున్నది ప్రొఫెసర్ని. ఏమైందంటే నిన్ను వద్దని చెప్పిండ్రు, ఎక్కడ చెప్పినట్టే వీసీ గారు చెప్పిందని చెప్తున్నారు. అంటే ఇదేందో మరి అర్థమవుతలేదు. తర్వాత వీసీ గారే ఇక్కడ ఏది ప్రొఫెసర్ మనోహర్ పైన గతంలో అట్రాసిటీ కేసు పెట్టినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఏంది ఇప్పుడు అసలు మనం ఏంది అంటే ఇప్పుడు మనం కొట్టుకోవడానికి లేకపోతే ఇంకోవరో ప్రేరేపిస్తే మనము ఈ అట్రాసిటీ కేసులు పెట్టుకుంటాం, తర్వాత ఇక్కడ సస్పెండ్ చేస్తాం. ఏం తప్పు చేసిన సస్పెండ్ చేస్తారు అంటే బీసీ ప్రొఫెసర్లని బీసీ ప్రొఫెసర్లని తర్వాత మనమే కొట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు ఇట్లా కొట్టాట పెట్టేసి కూర్చున్నారు అక్కడ పక్కకు, వాళ్ళు మంచిగానే ఉన్నారు. కాబట్టి తీన్మార్ మల్లన్న నిన్న క్లియర్గా చెప్పిండు, ఎట్టి పరిస్థితుల్లో ఏ బీసీ ప్రొఫెసర్ కానీ ఏ బీసీ ఉద్యోగి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైనా సరే ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ 100% ఎవరికి అన్యాయం జరిగినా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు అనేటువంటి మాటని క్లియర్గా చెప్పిండు. అంటే ఎందుకు అట్లా జరుగుతూ ఉంది అంటే మరి వీళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. అనుకుంటాడు ఎవడు కనిపిస్తలేడు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఆడిందే ఆట పాడిందే పాట, వీళ్ళని ఏం చేసినా కానీ ఎవడు పట్టించుకుంటూ ఉండడు అనేటువంటి ఒక భావనలో ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, మేము ఉన్నామనేటువంటి మాటను చెప్పిండు తీన్మార్ మల్లన్న. నిన్న ఇక్కడ ఈ యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన అంశం పైన ఎక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కి మంత్రి వాకిటి శ్రీహరికి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఇంటి పరిస్థితులు జరుగుతూ ఉంది, ఒక బీసీ ప్రొఫెసర్ని అన్యాయంగా తీసేస్తూ ఉన్నారనేటువంటి మాట చెప్తే మేము మాట్లాడతామని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఆ ప్రొఫెసర్ని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన మీద ఏది రేప్ కేసులు లేవు, మర్డర్ కేసులు లేవు, లేకపోతే ఇంకేమైనా అవినీతి ఆరోపణలు లేవు, ఎటువంటివి లేవు. ఏంది మా టీచర్లకు అన్యాయం జరుగుతూ ఉంది మా ప్రొఫెసర్లకు, కాబట్టి వీళ్ళకు మంచి చేయండి, 100% వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వండి అని చెప్పేసి కొట్టాడట. నిజంగా ఒకవేళ అసలే అర్హత లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి తీసేసి పక్కకు పెడితే ఓకే, కానీ అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకు కూడా చాలామంది పక్కకు పెట్టేస్తారు. మహిళా టీచర్లు ఉన్నారు, తర్వాత ఇక్కడ ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి టీచర్లు కూడా ఉన్నారు, మహిళా టీచర్లు అందులో కూడా మహిళా టీచర్లు ఉన్నారు. అంటే వాళ్ళు కింది స్థాయి నుంచి వాళ్ళు కష్టపడి పైకి వస్తే వాళ్ళని ఇక్కడ ఆపేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. లేదు ఇట్లా ఏం కాదు, అసలు యాక్చువల్గా మనం స్ట్రీమ్ లైన్ చేస్తూ ఉన్నాం, తర్వాత ఇక్కడ మంచి ప్రతిభ ఉన్న వాళ్ళకి మేము ప్రమోషన్లు ఇస్తున్నాం అనేటువంటి మాట ఇక్కడ అధికార వర్గాల నుంచి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏంటి యూనివర్సిటీ వీసీ తరఫున చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా జరగకూడదు. ఎందుకంటే జరగాల్సింది ఏంది అందరికీ సమానమైనటువంటి, అంటే బీసీల పైన మరి ఎస్సీలు అట్రాసిటీ కేసు పెడితే ఎస్టీలు అట్రాసిటీ కేసు పెడితే మనం ఒకటి అని చెప్పేసి అనుకుంటే మరి ఎట్లయితుంది? ఇది విభజించేటువంటి కుట్ర జరుగుతూ ఉంది, బీసీలను ఎస్సీ ఎస్టీలను విభజించే కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి దీనిపైన అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. వీసీ గారు 100% అక్కడ ప్రొఫెసర్ మనోహర్ని మళ్ళీ ఆయనని ఉద్యోగంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే హైకోర్టుకి వెళ్ళండి. మరి హైకోర్టుకి వెళ్ళిందంటే ఇప్పుడు అందరిని అడిగినా కానీ ఎవరిని అడిగినా కానీ కనీసం పట్టించుకుంటలేరు. పట్టించుకోకపోతే నేనేం చేయాలని చెప్పేసి నేను హైకోర్టుకి వెళ్ళినా అని చెప్పేసి ఆయన ప్రొఫెసర్ మనోహర్ చెప్తా ఉన్నాడు. కాబట్టి దీనిపైన 100% ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇంతటితో వదిలేదు లేదని చెప్పేసి క్లియర్గా తీర్మానం వలన చెప్పిండు. తర్వాత ఈ విషయం ఏంటంటే యాక్చువల్గా ఈ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి విషయం ఇట్లా ఉంటే తర్వాత వేరే యూనివర్సిటీల నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. తర్వాత అసలు యాక్చువల్గా ఇట్లా జరుగుతుంది. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. నిన్న జరిగినటువంటి పరిణామం, ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు, మీరు నిన్న జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి తర్వాత అసలు యాక్చువల్గా ఏం జరిగింది, నిజంగా ఒకవేళ మీరు ఏమన్నా రేప్ కేసులో కానీ లేకపోతే మర్డర్ కేసులో కానీ ఏమన్నా అటువంటి ఏమైనా చేసిండ్రా మీరు? లేదండి, అట్లాంటిది ఏం లేదు. ఏదో ఒక అధ్యాపకుడుగా లోపల రానియకపోతే ఎట్లండి, సస్పెండ్ చేసిండు, సరే సస్పెండ్ చేయడానికి మేమేం ఖండించట్లేదు. కానీ కాకపోతే ఏంటంటే లోపల రానివ్వకపోవడం, క్రిమినల్ లోపల రాని గేట్ దగ్గర ఆపడం, ఈ నంబర్ ఉన్న బండిని లోపల అలో చేయమనకపోవడం చాలా దారుణం. అంటే మీ కారణం లోపలికి పంపించొద్దనంటారా?
నంబర్ ఇచ్చిందంట గేట్ దగ్గర 8393 బండి అసలు లోపల రావద్దు, తర్వాత ఈ సార్ సస్పెండ్ అయ్యిండు కాబట్టి లోపలికి అలో చేయొద్దని చెప్పారంట సెక్యూరిటీ గార్డ్స్ కి అక్కడ. ఇది మాత్రం చాలా దారుణం. అంటే సస్పెండ్ ఎందుకు చేసి మిమ్మల్ని ఏమైనా రేప్ కేసు ఉందా లేకపోతే మేమేమైనా మర్డర్ కేసు ఏమైనా ఉందా? అట్లేమన్నా చేసిరా మీరేమన్నా? మొన్న జరిగిన సిఎస్ ఇంటర్వ్యూస్ లో నేను ఏంటి ఇది అందరికి ఇమ్మని చెప్పినానని చెప్పి మీరు ఇది కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించారు దాంట్లో అని చెప్పి అన్నట్టు తను. అంటే ప్రొఫెసర్లకి అంటే ఇక్కడ ఏది ప్రమోషన్లకు సంబంధించి ఏమన్నా అని చెప్పేసా? ప్రమోషన్ లో ఇంటర్వ్యూలో కమిటీలో నా ఒపీనియన్ చెప్పినా అన్నట్టు. సో క్యాండిడేట్స్ రిజెక్ట్ చేస్తుంటే సార్ అట్లా కాదు అందరు బాగున్నారు ఇవ్వాలా అని చెప్పి నా ఒపీనియన్ చెప్తే, అంటే యాజ్ ఏ హెడ్ గా ఉన్నాను నేను ఆ రోజు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెడ్ గా ఉన్నాను. నా ఒపీనియన్ చెప్తే ఆయన దాన్ని పూర్తిగా ఇచ్చేసి మీరు కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇచ్చేసిందని మెమో ఇచ్చిండు, రిప్లై ఇచ్చాము దానికి. తర్వాత ఏంటో ర్యాలీ తీసాం వాళ్ళ ఫేవర్ లో. 50 మందిని ఇప్పటిదాకా ఎప్పుడు రిజెక్ట్ చేయలేదు ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలు ఉన్నాయి. సో వాళ్ళకు మద్దతుగా ఓ రోజు అందరు కలిసి టీచర్లు అందరం కలిసి ర్యాలీ తీస్తే ర్యాలీ పర్మిషన్ లేదు అంటే ఆయన ఇంటిమేట్ కూడా చేస్తాము పోలీసులకు వీళ్ళకు ఇంటిమేట్ చేసి తీసినా పర్మిషన్ లేదని ఇది ఒక మెమో ఇచ్చింది. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఈ రెండింటికి సాటిస్ఫాక్టరీ లేదని ఒక కమిటీ వేసి అసలు వివరణ కూడా కోరకుండా సస్పెండ్ చేయడం జరిగింది. మిస్కాండక్ట్ అని ఇప్పుడు దాన్ని సరే సస్పెండ్ చేసిండు, అది చేసి ఆర్డర్ ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు గేట్ దగ్గర లోపల రావద్దంటే సార్ ఆమె క్రిమినల్స్ సరే దాంట్లో మా తప్పే జనరల్ బాడీలో కూడా అందరూ ఖండించారు మొత్తం కంప్లీట్ పద్ధతిగా. మీటింగ్ అవుట్ అవ్వాలి మీటింగ్ పెట్టుకుంటుంటే మీటింగ్ అనుమతించారు. నేను జనరల్ బాడీ మీటింగ్ పెడితే ఎంత దారుణం అంటే సార్ పైన ప్రిన్సిపల్ ఆఫీస్ పైన రూమ్ అడిగితే రూమ్ ఇవ్వకపోతే సరే రోడ్ మీద పెట్ట ప్రిన్సిపల్ ఆఫీస్ పైన ఉన్న రూమ్ లకు తాళం వేసుకొని పోయింది ఆయన. తర్వాత డిపార్ట్మెంట్స్ లో ఉంటాయి కదా సార్ హాల్స్ క్లాస్ రూమ్స్ అక్కడ పెడతారేమో అని చెప్పి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ పక్క డిపార్ట్మెంట్ అన్నిటికీ తాళాలు వేసుకొని పోయిండు. అయితే రోడ్ మీద పెట్టాం, రోడ్ మీద కూర్చొని ఆ ప్రిన్సిపల్ ఆఫీస్ ముందర జనరల్ బాడీ మీటింగ్. అధ్యాపకులకు జనరల్ బాడీ మీటింగ్ కూడా అలో పర్మిషన్ లేదు నేను చేయనీయమంటే ఎట్లా? అందరు అధ్యాపకులు దారుణమైన పరిస్థితి ఉంది సార్ యూనివర్సిటీలో అయితే మొత్తం కంప్లీట్ అరాచకం కంప్లీట్ గానండి. ఎందుకు అట్లా చేస్తున్నారు అసలు? ఆయన బాధ ఏందో అర్థం కాదు. అంటే ఆటోక్రసీ నియంత్రిత ధోరణి ఆయన చెప్పింది వినాలన్నట్టు, లేకపోతే ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అన్ని. ఆయన వీసీ గారు అంటే ఆయన్నే ప్రాబ్లం అంత మొత్తం ఆయన్నే. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూస్ లో కూడా ఇప్పుడు 50 మందిని ఎవరైనా రిజెక్ట్ చేసి ఇప్పుడు 50 మీకు తెలియదు యూనివర్సిటీలో 100 సంవత్సరాలు ఇప్పటిదాకా ఎప్పుడు జరగాలి చరిత్రలో ఇట్లా. వాళ్ళకు ఇంకోటి అందరికి ఎలిజిబిలిటీ ఉంది, ప్రతిదీ ఉంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఇంటర్వ్యూకి వచ్చినాక కావాలని చెప్పి మళ్ళీ రకరకాలుగా రిజెక్ట్ చేసింది జనాలను, మన టీచర్లను అందరు బాధపడుతున్నారు. యూనివర్సిటీలో అధ్యాపకుడుగా ప్రెసిడెంట్ గా టీచర్స్ అందరూ 100 మంది టీచర్లు వస్తే మీరు హాల్ ఇవ్వకుండా ఏది పర్మిషన్ లేదని రిజిస్ట్రార్ ఫోన్ చేయడం, సెక్యూరిటీలో గార్డులు వచ్చి ఇక్కడ కూర్చోవద్దు రోడ్డు పర్మిషన్ లేదంటుండా? రిజిస్టర్ పర్మిషన్ లేదంటుండా? రిజిస్టర్ పర్మిషన్ నిన్న ఎమ్మెల్సీ గారు వస్తే ఎందుకు పారిపోయాడు ఆయన? అదే మాట్లాడాలి కదా. అదే మాట్లాడాలి. నేను పారిపోలేదు ఉన్నా అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిస్తారంటే లేడా? మేము అడగలేదు. అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ అక్కడ ఎవరు రాహుల్ చెప్తే ఏమన్నాడు? ఇప్పుడే పోయిండు సార్, ఇక్కడ ఇప్పుడే వెళ్ళిపోయాడు, ఇందాక వెళ్ళిపోయాడు, మీరు ఇక్కడ వీసీ చాంబర్ కూర్చుంటే ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పిండా లేదా? చెప్పిండు మరి ఇప్పుడే వెళ్ళిపోయింది సార్. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిస్తే ఆయన చెప్పింది కరెక్ట్ అవుతుందా? రెడ్డి ధోరణి ఎంత కూడా చూపిస్తుండ అనమాట ఆయన. నరేష్ రెడ్డి ఆయన పేరు ఏం పేరు? నరేష్ రెడ్డి అండి. ఇటువంటి కథలు ఉన్నట్టు ఇవన్నీ. అదే మొత్తం నియంత్రణతో పోకడా నడుస్తుంది సరే మొత్తం. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇగో ఇది ప్రొఫెసర్ మనోహర్ గారు చెప్తున్నటువంటి మాట. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే అది వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకి అసలు యాక్చువల్గా సరే ప్రమోషన్లు ఇవ్వాలన్నా వద్దా తర్వాత విషయం అది వదిలేస్తే పక్కకు పెడితే వాళ్ళకు ప్రమోషన్ రావట్లేదు, తర్వాత వాళ్ళకి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆయన అభిప్రాయం చెప్పిండట. అభిప్రాయం అట్టెట్లు చెప్తావు నువ్వు అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అని చెప్పేసి సస్పెండ్ చేసిండ్రు. ఇది ఎక్కడదో మరి ఏందో అర్థమవుతలేదు. విషయం ఏంటంటే నిజంగా ఒక తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, ఏమైనా నిజంగా మర్డర్ కేసు మనభంగం వేసిండు ఇట్లా అనుకుంటే అదొక రకంగా అనుకోవచ్చు సరే, కానీ ఇదంతా లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఒక మంచి వాతావరణాన్ని ఒక 2-3 వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి మనం ఇక ఎవరికో కొమ్ము కాస్తాం ఏందో చేస్తామని చెప్పేసి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. ఆయన యాక్చువల్గా ఆయన ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకోవాలంట. వీసీ గారు ఇప్పటి వరకు నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ని, నేను కూడా అక్కడ పిహెచ్డి స్కాలర్. నేను ఎప్పుడు కూడా వీసీ గారు అపాయింట్మెంట్ అట్లా ఏమి ఉండదు, రిక్వెస్ట్ చేస్తాం. మనం రిక్వెస్ట్ చేస్తే ఓకే అని చెప్పేసి ఆయన కొంచెం తీరుకుంటే ఏ వైస్ ఛాన్సలర్ ఉన్నా కానీ, చాలామంది ఒక 10 మంది వైస్ ఛాన్సలర్ చూడొచ్చు. అయితే ఏ వైస్ ఛాన్సలర్ ఉన్నా కానీ రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు, తర్వాత కూర్చోబెడతారు విద్యార్థులను కానీ, తర్వాత ఇక్కడ ప్రొఫెసర్లను కానీ. అది ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది.
మరి ఇప్పుడు తర్వాత ఇంకా గతంలో ఇంకొక ఆయన ఉండే, ఆయన ఎవరు, ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ అని చెప్పి ఆయన ఉండే, ఆయన తర్వాత ఈయన, ఇప్పుడు ఇద్దరు వచ్చిన తర్వాత ఆగమాగం చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళు ఏమంటారంటే మేము సిట్ రైట్ చేస్తున్నాం మంచిగా అంతా బరాబర్ సెట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ విషయం ఏంటంటే యాక్చువల్గా ఎక్కడ ప్రపంచంలో ఏ ఉద్యమం జరిగినా, ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఉస్మానియా యూనివర్సిటీ గలమెత్తుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ నుంచి వాయిస్ వినిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ బాధితులకు అండగా నిలుస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ నుంచి మాట్లాడుతుంది. అందుకనే ప్రతి ఒక్క గడ్డి పరక కూడా అక్కడ ఉద్యమ బావుట ఎగరేస్తుంది అనేటువంటి అక్కడ ఒక చరిత్ర ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీకి. తెలంగాణ ఉద్యమంలో కూడా అట్లే జరిగింది. నిజంగా కూడా ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో ఇటువంటి ఆంక్షలే పెట్టి ఉంటే, ఇటువంటి ఇవన్నీ కూడా చేసి ఉంటే, ఇక్కడ ధర్నా వేయద్దు, రాస్తారోక వేయద్దు, తర్వాత ఇక్కడ పేయద్దు, ప్లకార్డ్ పట్టుకోవద్దు, ఇట్లా మాట్లాడొద్దు, మీటింగ్ పెట్టొద్దు, ఇటువంటి కథలు పడితే ఉస్మానియా యూనివర్సిటీలో అటువంటి పెద్ద ఉద్యమం జరిగేదా? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము అధికారంలోకి వస్తే, ఎవరికైతే అధికారం వచ్చినప్పుడు, తర్వాత ఎవరైతే పదవులు అనుభవిస్తున్నప్పుడు ఆయా వర్గాలకు మంచి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. చాలామంది ఇక్కడ ఎంఎస్ఎఫ్ నుంచి కానీ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి కానీ, తర్వాత ఇంకా కొన్ని దళిత విద్యార్థి సంఘాల నుంచి కానీ, తర్వాత ప్రొఫెసర్లు కానీ చాలామంది ఫోన్ చేసిన వాళ్ళు ఏంటంటే కాకపోతే వాళ్ళు బయట పెట్టదని చెప్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే ఆయన మొత్తం కూడా యూనివర్సిటీ వీసీ ఇట్లా కొంచెం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది చెప్తున్నారు. లేదు ఆయన మంచోడే, అసలు యాక్చువల్గా ఆయనని బదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇంకొంతమంది ప్రొఫెసర్లు చెప్తా ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఒక బీసీ బిడ్డ అయినటువంటి ప్రొఫెసర్ని, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఎట్టి పరిస్థితుల్లో సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు, 100% తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఉస్మానియా యూనివర్సిటీకే వర్తించదు, అన్ని యూనివర్సిటీలకు కూడా వర్తిస్తుంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఎవరైతే ఉంటారో, బీసీ ఉద్యోగులు ఉంటారో, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికీ కూడా 100% అండగా నిలుస్తామని చెప్పేసి తీర్మానం వలన క్లియర్గా చెప్పేసిండు. కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే, ఇంకా అలిచివేయాలా లేకపోతే అటువంటివి ఏమైనా ఉంటే మాత్రం 100% మానుకుంటే మంచిది, అలా తీసుకుంటే మంచిది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇవి చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అసలు యాక్చువల్గా చెప్తా ఉన్నారు. ఇది యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశం, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అంశం కాబట్టి అదొకటి నడుస్తూ ఉంది. నేను ఉస్మానియా యూనివర్సిటీలో స్కాలర్గా ఉన్నా, పిహెచ్డి స్కాలర్గా, ఇవన్నీ తెలుసు. అసలు యాక్చువల్గా చాలా ఉద్యమాలు నడిచింది. అక్కడ తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షునిగా ఉన్నా నేను యూనివర్సిటీకి. ఇప్పుడు కూడా నేనే కొనసాగుతున్నట్టు, ఇంకా వేరే కూడా మార్చలే ఇంకా. సరే, ఇది ఇట్లుంటే ఒక వార్తల్లోకి వెళ్దాం. వెలుగు దినపత్రికను చూద్దాం. ఇక ఫ్రెంచ్ వైను తర్వాత షాంపెన్లపై 200% ఏం చేస్తున్నట్టే టారిఫ్ విధిస్తున్నాడు ఎవరు? ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. శాంతి మండలిలో చేరకుంటే ఫ్రాన్స్పై సుంకాలు విధిస్తామని ట్రంప్ వార్నింగ్. ఆ దేశ ప్రెసిడెంట్ మాక్రన్ త్వరలోనే దిగిపోతారు. పీస్ బోర్డులో ఆయన చేరాల్సిన అవసరము లేదని కామెంట్ చేసిండు ఎవరు? అమెరికా ప్రెసిడెంట్. ఇక వెనుజులా, కెనడా, గ్రీన్లాండ్ను అమెరికాలో భాగంగా చూపుతూ ఒక మ్యాప్ కూడా ఒకటి రిలీజ్ చేసినట. ఏది? అమెరికా, గ్రీన్లాండ్, తర్వాత కెనడా, ఇవన్నీ దేశాలు, వెనుజులా, ఇవన్నీ దేశాలు అమెరికాలో భాగం అంట. ఇటువంటి కథ చేస్తున్నాడు ఆయన అమెరికా అధ్యక్షుడు. తోటి క్రియేట్ చేసినట. ఇక డెన్మార్క్లో గ్రీన్లాండ్ సహజ భాగం కాదన్న రష్యా దాన్ని ఆక్రమించుకోబోమని చెప్పేసి వెల్లడించింది అక్కడ రష్యా చెప్తా ఉంది. వైట్ హౌస్లో మాక్రన్, తర్వాత మెలోనీ, స్టార్మన్, ఉర్సులా వాన్ డెర్లిన్, ఇతర నాటో దేశాల అధినేతలతోటి సమావేశమైనట్టుగా ట్రంప్ ఫోటో పోస్ట్ చేసినట. ఫోటోనట ఇది. ఫోటో ఇట్లా అందరూ దండం పెడుతుంటే, ఇట్లా బతిలాడుతుంటే అట్లా చేస్తున్నట్టుగా ఈనో చేస్తుంది. అది ఆయన ఏందో పాపం 83 ఏళ్ళు ఉన్నాడు, ఇక ఆగమాగం చేస్తున్నాడు పాపం కథ. ఇక స్టాక్ మార్కెట్ డమాల్. ఒక్కరోజే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయిందట. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు లేస్తుందో తెలియదు, ఎప్పుడు పడుతుందో తెలియదు. లేస్తుంది అనగానే కథలు పెట్టుబడి పెడుతుంటారు. పడిపోయింది అనగానే వాళ్ళు పెట్టుబడి తీసేస్తుంటారు. ఇక ఆగమాగం ఉంటుంది కథ. ఒక రోజులల్లో కోట్ల రూపాయలు, లక్షల కోట్లు, 10 లక్షల కోట్ల రూపాయలు చూసుకో. ఇక 10 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైందంటే చూసుకో. ఇక ఎవరిని ఎంత దెబ్బ పడుతుందో ఎట్లుంటుందో లెక్క. జీవితాలు మొత్తం కూడా తారుమారైపోతాయి ఒక్కరోజే. భారీగా పడ్డ ఇండెక్స్లు 2 నెలల కనిష్టానికి చేరువ. సెన్సెక్స్ 1065, నిఫ్టీ 353 పాయింట్లు డౌన్ అయింది. ఇక లార్జ్, స్మార్ట్, మిడ్ క్యాప్ ఇండెక్స్లు అన్ని రంగాల షేర్లు పతనమైపోయినాయి. రియాలిటీ 5%, ఆటో 2.56%, ఐటీ 2.6%,
ఇక మెటల్ సెక్టారు 2.2% డౌన్ అయ్యని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమైనట్టుగా కనిపిస్తూ ఉంది. 20 రోజుల్లో 32,000 కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయట సంపద. ఫారిన్ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. గత 10 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్ఐఐలు దాదాపు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నెల 1వ తేదీ నుంచి 20 నుంచి 32,253.55 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మిరట. ఈ స్టాక్ మార్కెట్లో ఎంత విషయం ఏంటంటే సాధారణ ప్రజలకు పెద్దగా అంటే దీని మీద పెద్ద పూర్తి అవగాహన ఉండదు. తర్వాత దీనికి పెద్దగా పట్టించుకోరు. కాకపోతే ఏంటంటే అక్కడ జరుగుతూ ఉంటుంది మొత్తం అంతా. అంటే షేర్లు కొనుగోళ్లు అమ్మకాలు కథా కార్ఖాన అంతా కూడా జరుగుతుంటుంది. అది మాయాజాలం ఒక రకంగా. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. జియో పొలిటికల్ టెన్షన్, టారిఫ్ వార్ బాంబులు భయాలు ఎఫ్ఐఐల అమ్మకాలతో భారీగా నష్టపోయాయి. ఇన్వెస్టర్ల సంపద మంగళవారం ఒక్కరోజే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది. గత 2 రోజుల్లో 12 లక్షల కోట్ల రూపాయలు తగ్గింది. మార్కెట్లో లార్జ్ మిడ్ స్మార్ట్ క్యాప్ ఇండెక్స్లన్నీ పడ్డాయి. ఇక అన్ని రంగాలు నష్టపోగా ఐటీ బ్యాంకింగ్ రియాలిటీ సెక్టర్లు ఎక్కువగా నష్టాలను నమోదు చేశాయంట. దీంతో మన స్టాక్ ఇండెక్స్లు అయినటువంటి సెన్సెక్స్ నిఫ్టీ 2 నెలల కనిష్టానికి చేరినాయి. మొత్తం కూడా 2 నెలల వెనక్కి పోయినాయట లెక్క. ఇక ఎట్లా పడ్డది ఏం కథ, ఎందుకు ఎక్కువ షేర్లు పడిపోయినాయి ఏంటంటే ఇవి అని చెప్పేసి. తర్వాత కారణాలు ఏంటి అంటే జియో పొలిటికల్ టెన్షన్, గ్లోబల్ మార్కెట్లో వీక్నెస్ అంట. ఈ యూరోప్ దేశాలపై అమెరికా టారిఫ్లు, ఎఫ్ఐఐల అమ్మకాలు, రూపాయి విలువ క్షీణించడం, బంగారం వెండికి డిమాండ్ పెరగడం ఇవన్నీ కూడా కారణాలట. గోల్డ్ సిల్వర్ పైకి పోతూ ఉంది. బంగారం వెండి సరికొత్త రికార్డులను సృష్టించాయి. అయితే నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటే పారం విలవిల అని చెప్పేసి బంగారం పోతుంటే నువ్వెట్లా పోతావు నేను కూడా వస్తా అని చెప్పేసి అంటుందట ఎండి. అందుకని బంగారం రేట్లు పెరుగుతూ ఉంటే ఎండి రేట్లు పెరుగుతున్నాయి. ఇంకో ఇట్లా నడుస్తుంది కథ. ఇగో ఇది స్టాక్ మార్కెట్లు కథాకమావేశకు సంబంధించినటువంటి అంశాలు. ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు డైరెక్ట్ అకౌంట్లోకి వేస్తారంటే మంచి పరిణామం ఇది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇది మంచిగా స్వాగతించాలి. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ల ఉద్యోగాలకు సంబంధించి కొన్ని సంస్థలు ప్రత్యేకంగా కొన్ని పెట్టుకొని ఆ సంస్థలతోటి వాటితోటి పైసలు ఇప్పిస్తారనమాట. వాటితోటి వీళ్ళ బీతాలు ఇప్పించేస్తే ఇక వాడేం చేస్తాడు, ఆగమాగం జగన్నాథం వారి ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటాడు. కాబట్టి అవన్నీ పోయి మంచిగా ఇది రావడం మాత్రం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ నుంచి అమలు శారీరక కష్టాలకు ఇక చెల్లు. ఎందుకంటే డైరెక్ట్గా పడతాయి అంటే ఇప్పుడు ఎందుకంటే 8 నెలలు 9 నెలల నుంచి కూడా జీతాలు రాని వాళ్ళు ఉన్నారు. పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఐఎఫ్ఎంఎస్లో ప్రత్యేక ఆప్షన్ లేదా ప్రత్యేక పోర్టల్ కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ ఇప్పటికే శాఖల వారీగా ఆధార్ బ్యాంక్ అకౌంట్లలో లింక్ ఉందంట. ఇన్నాళ్ళు హెచ్ఓడి తర్వాత ఏజెన్సీల అకౌంట్లలో జమ. దీంతో అడ్డగోలు అక్రమాలు జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల దాకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇప్పటికే శాఖల వారీగా ఆధార్ బ్యాంక్ అకౌంట్లు లింక్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింకు లేకపోతే ఏమవుతుందంటే ఆధార్ కార్డు బీదార్ కార్డు లేకపోతే అక్కడ పనిచేసేది 5 మంది ఉంటే 10 మంది పేరు రాసుకొని జీతం తీసుకుంటారట ఈ దొంగలు. అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీలు కొంతమంది ఉంటారు కదా, కొన్ని శాఖలలో కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఒక 25,000 నుంచి 50,000 ఉద్యోగాల దాకా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఉద్యోగి లేకున్నా కానీ జీతం తీసుకొని మింగుతున్నారట కొడుకులు. కాబట్టి దానికి సంబంధించి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఒక మంచి పరిణామం ఇది. చాలా రోజుల నుంచి వాళ్ళు అదే అడుగుతున్నారు, డైరెక్ట్ అకౌంట్లు వేస్తే అయిపోతుందని. ఈ ఏజెన్సీలు ఉంటాయి, అడ్డమైన ఏజెన్సీలు, లంగలు. ఈ లంగల ఏజెన్సీలు ఏం చేస్తారంటే ఉద్యోగం కావాలంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉద్యోగం కావాలంటే వాడు పైసలు తీసుకుంటాడు. ఒకవేళ పైసలు తీసుకోకుండా మరి పైసలు తీసుకున్నా కానీ ఉద్యోగం ఉంటుందంటే లాస్ట్కి వస్తే వాడు 25,000 జీతం వస్తే వాళ్ళకి వచ్చేది 18,000 ఇస్తాడు. 7,000 రూపాయలు ఏమైనా అంటే వాడికి కథం చేస్తుంటాడు, మెయింటెనెన్స్ అంటాడు. ఇక ఇటువంటి కథలు నడుస్తాయి. అవన్నీ కూడా బంద్ పెడితే మంచిగా ఒక రకంగా మంచి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్రంలో 5 లక్షల మందికి పైగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శాలరీ కష్టాలకు సర్కారు చెక్ పెట్టబోతోంది. ఏప్రిల్ నుంచి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జీతాలు జమ చేయనుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఐఎఫ్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ విధానంలో జీతాలను సర్కారు చెల్లిస్తుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం ఇదే పద్ధతిలో మధ్యవర్తులు ప్రైవేట్ ఏజెన్సీల ప్రమేయం లేకుండా అత్యంత పారదర్శకంగా జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. మంచి పని చేసింది. అయితే ప్రస్తుత ఐఎఫ్ఎంఎస్లోనే ప్రత్యేక ఆప్షన్ ఇచ్చి
వీరికి శాలరీలు జమ చేయడమా లేదంటే వీరి కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ రెడీ చేయడమా అనే దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను వారి హెచ్ఓడీలు లేదంటే ఏజెన్సీలకే సర్కార్ జమ చేస్తుంది. దీనివల్ల ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టడంతో పాటు భారీ అక్రమాలు జరుగుతున్నట్లు తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఇట్లా నడుస్తూ ఉంది. ఒక రకంగా మంచి జరుగుతుంది వాళ్ళకు. ఇక సింగరేణిలో అక్రమాలు బీఆర్ఎస్ హయాంలోనే జరిగినాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. అప్పటి నుంచి ఎంక్వైరీ చేయించాలి రామచంద్రరావు. సగం పాపం బీఆర్ఎస్ది అయితే సగం పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిది. అవినీతిపై కేంద్ర మంత్రికి లేఖ రాస్తే నైతిక హక్కు హరీష్ రావుకు లేదు. ఇటు బీఆర్ఎస్ను శుద్ధపూసలా చూపించే ప్రయత్నం మానుకోవాలి. రాష్ట్రాన్ని మొదట బస్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీని అని చెప్పేసి ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. కారును ఢీకొట్టిన లారీ, 4 దుర్మరణం అంట పాపం. బైన్సాలో బ్రిడ్జిపై ప్రమాదం, తీవ్ర గాయాలతో మరొకరి పరిస్థితి సీరియస్ ఉన్నది. ఈ కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డ మరో 2. చూసినావా, ఎయిర్ బెలూన్లు ఏం చేస్తాయి? ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవుతాయి. సీట్ బెల్ట్ పెట్టుకోరు, దానికి ఒక పిన్ పెడతారు, అది ఓపెన్ అయితే లేకపోతే లేదు, ఆగమా ఉంటుంది కథ. కాబట్టి ఇవన్నీ కూడా మన సేఫ్టీ మనం చూసుకోవాలి. తర్వాత ఇష్టం వచ్చిన స్పీడ్ పోవడం కానీ లేకపోతే మందు దాగి డ్రైవింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా బంద్ చేయాలి అసలు. ఇక సిట్ నోటీసు ట్రాష్ అని చెప్పేసి అంటున్నారు. చూసినా ఇప్పుడు మేమే మంచోళ్ళం అన్నట్టుగా చెప్తుంటారు. వీళ్ళు వచ్చి ఏం చెప్తుంటారు అంటే విచారణ ఎందుకుంటారు, లేదే నేనే వాళ్ళని ప్రశ్నించినట్టుగా చెప్తారు. ఇప్పుడు హరీష్ రావు సిట్ అధికారాన్ని నేను ప్రశ్నించిన వాళ్ళే లీలు మింగిరని చెప్తారు బయటకు వచ్చి. ఇట్లుండదు అన్న లెక్క వీళ్ళది. చేసేదేమో ఈ కథలు పడతారు, అన్ని లంగ కథలని పడతారు. పడిన తర్వాత బయటకు వచ్చి ఏం చెప్తారంటే మేమే వాళ్ళని ప్రశ్నించిన లీళ్ళు మింగిరు అధికారులు, ఇట్లా మాట్లాడతారు అన్నట్టు. దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఏమైంది మీ కథ ఏమైందో యాక్చువల్ దొంగతనం చేసిరా లేదా లేకపోతే పరిస్థితి ఏంటి అంటే లేదు అది మేము చాలా చక్కగా మేము పంచిపెట్టినాము ఇట్లా చెప్తారు. మళ్ళీ దొంగతనం చేసినామంటే పంచిపెట్టిన విషయం చెప్తారు. ఇట్లుంటుంది అన్నట్టు లెక్క. అడిగిందే అడుగుడు సొల్లు పురాణం అంట. చూసుకో ఇక సొల్లు పురాణం బిరి పురాణం బయట పడాలంటే కరెక్ట్గా బంద్. ఇప్పుడు అవన్నీ దంచి నజ్జి చేసి ఇట్లా ఎందుకు పడేసిన ఇలా మూసీ నదిలో పడేసిండ్రు కదా. ఇక్కడ ప్రభాకర్ రావుకి ఇట్లా చెప్పిండు కదా, ఆ తర్వాత భుజరంగరావుకి ఇట్లా చెప్పిండు కదా. వీళ్ళందరూ చెప్పినటువంటి స్టేట్మెంట్ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లు ఏంటి? మీరు కూడా ఉన్నారనే కదా. అక్కడ రఘునందన్ రావు ఫోన్ ట్యాప్ చేసిండ్రు, తర్వాత ఇక్కడ చక్రధర్ ఫోన్ ట్యాప్ చేసిండ్రు, చాలామంది ఫోన్ ట్యాప్ చేసిండ్రని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి కదా. అవన్నీ ఏం లేదు ట్రాష్ అంటాడు అట్లా. సీఎం బామ్మర్ది బొగ్గు స్కామ్ను మేము బయట పెట్టినందుకే సిట్టు లట్టు పొట్టు అంటూ వేధింపులు. ఇగో ఇట్లనే రాబే అని చెప్పేసి ఈడినా బోడినా రాబే అని చెప్పేసి అప్పుడు కేసీఆర్ అంటే పొట్టు తీసుకుపోయి లోపల పడేసిరు ఒక ఆమె తీసుకుపోయి. అట్లా ఇప్పుడు కూడా కట్టినట్టు సిట్టు లొట్టు పొట్టు అంటే అన్నీ చేస్తారు. వాళ్ళ ఆ పని చేస్తారు ఇక వాళ్ళు. ఇక కోర్టులు కొట్టేసిన ఫోన్ ట్యాపింగ్పై ప్రభుత్వం సీరియల్లు నడుపుతున్నది. 2 ఏళ్ల నుంచి ఈ కేసులో ఏం తేల్చలేదు. బిడ్డ నువ్వెన్ని నోటీసులు పంపినా నిన్ను విడిచిపెట్టేది లేదని చెప్పేసి రేవంత్ రెడ్డిపై ఫైర్ అవుతుండే. ఈయననే మళ్ళీ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయని మళ్ళీ ఉల్టా మాట్లాడతారు. ఇట్లుంటుంది అట్లా లెక్క. చూస్తే వాళ్ళే కరెక్ట్ ఉన్నట్టు వీళ్ళే తప్పు ఉన్నట్టు అనుకుంటారు. అట్లా ఆ లెవెల్లో క్రియేట్ చేస్తారు. 1000 కేసులు పెట్టుకో, 100 సీట్లు వేసుకో. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా భయపడేది లేదు. కేసీఆర్కి నోటీస్ వస్తాయని తెలుసు ఆయనకు, ఎవరికి కేటీ రామారావుకి. కాబట్టి ఆయనకి ఇచ్చినా ఏం కాదంటుడు. ఫస్టే ఫోన్ ట్యాపింగ్ ఓ లొట్టపీస్ కేసు. లొట్టపీస్ అంటే కూడా అట్రాసిటీ కేసు పెట్టారు తీర్మాన్ మల్లన్న పైన. ఇట్లా అంటారు మాట్లాడతారు వీళ్ళు. ఇక అసెంబ్లీలో మంత్రులతోనే హరీష్ రావు ఫుట్బాల్ ఆడుకుంటూ 5 ఆఫీసర్లు ఆయన ఏం చేస్తారు, వాళ్ళతో కూడా ఫుట్బాల్ ఆడుకుంటారని ఇట్లా చెప్తుంటారు అనమాట. సిట్ అధికారులు అందులో ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళని ఫుట్బాల్ ఆడుకుంటారు, అసెంబ్లీనే ఆడుకుంటారు, ఈడ ఆడుకోరా అని చెప్పేసి ఇట్లా. మేము ఈజీగా వేయగలుగుతాము, అబద్ధాలు ఈజీగా చెప్పగలుగుతామని చెప్తున్నట్టు ఒకవేళ చెప్పకనే. ఇక రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు పలు రంగాల్లో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన గూగుల్, యూనిలివర్, రాయల్ ఫిలిప్స్ సంస్థలు. ఇక దావోస్ వేదికగా కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు. భారత్ ఫ్యూచర్ సిటీకి యుఏఈ హస్తమంట. ఇక్కడ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం. స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఏటా 5000 మందికి ఉపాధి ఇక సౌదీ సంస్థ చెప్పింది. ఇక ఏఐతో పౌర సేవలు 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నిన్న దావోస్ వెళ్ళిండు. అక్కడ చాలా కంపెనీలు పెద్ద కంపెనీలు వచ్చేసి ఒప్పందం చేసుకుని చెప్పేసి చెప్తా ఉన్నారు.
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. తొలి రోజు గూగుల్, యూనిలివర్, తర్వాత ఇటు రాయల్ ఫిలిప్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో భాగస్వామ్యాలకు పెట్టుబడులకు సిద్ధమని ప్రకటించాయి. భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్కు యుఏఈ ప్రభుత్వం, స్కిల్ డెవలప్మెంట్కు సౌదీ అరేబియా సంస్థలు సహకారం అందించేందుకు ముందుకొచ్చినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏమొస్తే ఏమో కథ ఆడనైతే రాసుకొస్తారు, బాగానే రాసుకొస్తారు, ఒకటి ఫోటో దిగుతారు, అని చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది ఉద్యోగాలు ఇస్తారో అర్థం కాదు. ఇక చలాన్ల వసూలు కోసం బెదిరింపులు వద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉంది హైకోర్టు. చలాన్లు రాష్ట్రం అట్లయితే తీసే బండి తీరా తలంచేది పక్క పెట్టి అనుదట్టు ఇప్పుడు లేదుగా. ఎవరుంటే చెప్పేసేరి చలాన్లు కట్టాలి, చలాన్లు పడ్డాయి దాని మీద బండి తీసి పక్క పెట్టేసి తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టు, తర్వాత వచ్చి తీసుకో, ఇవన్నీ లేవంట. కోర్టు ఆదేశాలు ఉంటే మాత్రమే అట్లా తీసుకోవాలి, లేకపోతే అట్లా తీసుకోవడానికి లేదు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది నిన్న. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ప్రాసిక్యూషన్ చేయండి, చలాన్లు కట్టకుంటే నోటీసులు ఇవ్వండి, వారు కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పేసి హైకోర్టు అంటుంది. అంతేగాని మీరు బండి తాళం తీసుకుని అక్కడ పెట్టుకుంటే నడవదని చెప్పి చెప్తుంది. ఇక వరంగల్లో టీం రుద్రమ తయారు చేసిరట మహిళా పోలీసులతోటి. 21 మంది ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లతో స్పెషల్ గ్రూపు పురుషులతో సమానంగా డ్యూటీలు చేసేలా కమాండో ట్రైనింగ్, కూంబింగు, ఫైరింగు, తర్వాత బాంబు డిస్పోజల్, బందోబస్తు విధుల్లో వీళ్ళకి శిక్షణ ఇస్తున్నట. అంటే విషయం ఏంటంటే పెద్ద పెద్ద అల్లర్లు జరిగినప్పుడు, పెద్ద పెద్ద ఇవన్నీ జరిగినప్పుడు మహిళలు ఒకవేళ ఉద్యమాల్లో పాల్గొంటే, మహిళలతో ఒకవేళ మనల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటే ఇటువంటి టైంల కోసం వాళ్ళని ప్రత్యేకంగా 21 మందిని మహిళా కానిస్టేబుల్ని తయారు చేసినట. ఇక వాళ్ళు మొత్తం జబర్దస్తీ చేస్తారు, ఇక ఏదంటే అది అట్లా వాళ్ళని తయారు చేసేసి టీం రుద్రమ పేరు పెట్టినట, పేరుకు రుద్రమాదేవి పేరు పెట్టిరు. ఇక ఇంటి వద్దే ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కూడా చేస్తారట ఇప్పటి నుంచి. ఎందుకంటే అసలు యాక్చువల్గా చాలా సీరియస్ నేరాలు జరిగినప్పుడు, లేకపోతే ఆడవాళ్ళకు సంబంధించి, లేకపోతే చిన్నపిల్లలకు సంబంధించి ఏమైనా నేరాలు జరిగినప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు అక్కడికి పోయి కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి. మహిళలు కూడా కొంచెం వరకు అభద్రతాభావం, లేకపోతే ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగు, కొంతమంది వెళ్ళలేకపోతారు. అట్లా ఉన్న వాళ్ళకు, అటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకు సీరియస్ అఫెన్స్ ఏమైనా జరిగినప్పుడు, మర్డర్లు జరిగినప్పుడు, అటువంటి జరిగినప్పుడు వాళ్ళు కూడా, బాధితులు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఫోన్ చేస్తే పోలీసులు మన దగ్గరకు వస్తారట. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకో, ఇంటి దగ్గర నుంచే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటువంటి అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. మంచి పరిణామం ఇది. ఇక నుంచి బాధితుల ఇంటికే వచ్చి ఫిర్యాదులు స్వీకరించేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలతో పాటు సున్నితమైన కేసుల్లో బాధితులకు మానవీయంగా సేవలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంచి పరిణామం ఇది. మేడారం నుంచి నిమిషానికి 4 బస్సులట. మేడారంలో దర్శనం చేసుకున్న వెంటనే భక్తులు తిరిగి ముఖం పట్టేందుకు నిమిషానికి 4 బస్సులు బయలుదేరేలా ఏర్పాట్లు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈసారి 20 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో మేడారం జాతరకు వస్తారని చెప్పేసి మంత్రి అంటున్నాడు. 90 రోజుల ముందే ప్రకటించాలి. ఇకపై టికెట్ ధరలు పెంచితే, ఒకవేళ సినిమా టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే అప్పటికప్పుడు పెంచేస్తాం, తెల్లారి పెంచుతాం, ఇదంతా నడవది. హైకోర్టు చెప్తుంది. ఏం చేయాలి? 90 రోజుల ముందు, 3 నెలల ముందే చెప్పాలి. టికెట్ రేటు పెంచుతావా పెంచవా ఇవన్నీ కూడా చెప్పాలంట. ఇకపై టికెట్ ధరల పెంపును సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టికెట్ల రేట్లు పెంచొద్దని చెప్పాక కూడా మన శంకర వరప్రసాద్ సినిమా, అంటే చిరంజీవి సినిమా టికెట్ల ధరలు పెంచడం పైన మండిపడింది హైకోర్టు. ఎందుకంటే పేదోళ్ళ పొట్ట కొడుతుంది ఇదంతా కూడా. ఎందుకంటే పేదోళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బంది పెడతాను, అంటే విలాసాలకు అంటే దూరంగా ఉన్నట. సినిమా చూస్తుంది కూడా వీళ్ళకి హక్కులు కూడా లేవట. అందుకని ఇష్టం వచ్చినట్టుగా పెంచుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది అంటే లేదు అట్లా పెంచడానికి వీలేదని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఇక చలాలను చెల్లించమని బలవంత పెట్టొద్దు అని చెప్పేసి అక్కడ హైకోర్టు అంటే, అవును సార్ తాగి వస్తున్న హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, చలాన రాసుకుంటే అని చెప్పేసి వాడు బెదిరిస్తున్నట. ఏం చేసుకుంటో చేసుకోపో అని. ఇక ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి విజయకాంత్ చూద్దాం. మేం బెదిరేది లేదు, కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా భయపడం, 1000 నోటీసులు ఇచ్చినా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని సుప్రీంకోర్టు చెప్పింది. నిజంగానే సిట్ వేయాలనుకుంటే మంత్రుల అరాచకాలు, అవినీతిపైన వేయాలి అని చెప్పేసి మీరు మంచి పోరాటం చేయండి. మరి నిజంగా అట్లా పొంగులేటి కొడుకు 100 మందితో వెళ్ళి భూ కబ్జాలు. సింగరేణి టెండర్ల కుంభకోణంలో అసలు సూత్రధారి సీఎం బావమరిదే. సింగరేణిపై కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న కేటీ రామారావు మాట్లాడాడు. హరీష్ రావును అరెస్ట్ చేశారు కదా, అది పెద్ద వార్త కావద్దంటే ఇక్కడ ఒకటి ప్రెస్ మీట్ పెడతారు అన్నట్టు. అరెస్ట్ కాదు, హరీష్ రావు అక్కడ విచారణకి వెళ్ళిండు కదా,
అది పెద్ద వార్త కావద్దు, దాని మీద చర్చ జరగవద్దు అంటే ఇట్లా చేస్తుంటారు అన్నట్టు. మంత్రి భట్టి సెల్ఫ్ గోల్, నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల రద్దుతో ఆరోపణలకు బలం, ఇక జవాబుదారీతనం కోసమే రద్దు అంటూ మరో వాదన. ప్రత్యామ్నాయం, సింగరేణి సొంతంగా బొగ్గు వెలికి తీయడమే 5,000 కోట్ల రూపాయలకు ఆదాకు అదే మార్గం అని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారట. రేవంత్ ఇచ్చిన నోటీసులు ఓ ట్రాష్, ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం, నేను హోంమంత్రిగా చేయలేదు, నన్ను అడగడం కాదు, నేనే వారిని చాలా ప్రశ్నలు అడిగాను. చూడు, నేనే వాళ్ళని అడిగితే వాళ్ళ నీళ్ళు మింగిరని చెప్తున్నాడు ఒక రకంగా. ఎవరిని? సిట్ అధికారులని. నేనే వాళ్ళని చాలా ప్రశ్నలు అడిగాను, ఫోన్ రాగానే బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చి అడిగిందే అడిగారు. సీఎం ఫోన్ చేశారో లేక సజ్జనార్ చేశారో. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని విచారణకు పిలవాలని చెప్పా. మంత్రుల వ్యవహారం నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్టు అట్టు పొట్టు జరిగిన విచారణ మొత్తం రికార్డు బయట పెట్టాలని చెప్పేసి హరీష్ రావు వాళ్ళనే ప్రశ్నించినట్టు, అయినా సిట్ అధికారినే ప్రశ్నించినా చెప్తుండే. చూసుకో, ఇక ఇట్లుంటుంది ఇలా కథ. ఇక ఫ్యూచర్లో యూఏఈ 4th సిటీ అభివృద్ధికి తెలంగాణతో కలిసి పనిచేస్తాం, సీఎం రేవంత్ బృందానికి తొలి విజయం ప్రకటించిన ఆ దేశ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అల్ మర్రి. ఇటు 2 ప్రభుత్వాల అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం. ఇక ప్రాజెక్టులో ఇప్పటికే మారుబేరి తర్వాత సెమ్కార్ప్ సంస్థల భాగస్వామ్యం, దావోస్లోని వివిధ అగ్ర సంస్థలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ అయింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కంపెనీకి ఆహ్వానం. ఇటు తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని చెప్పేసి గూగుల్ చెప్పింది. భాగ్యనగరంలో జీసీసీ ఏర్పాటును పరిశీలిస్తామని చెప్పేసి యూనిలివర్ చెప్తా ఉంది. ఇక ఏఐ రంగంలో పెట్టుబడులకు రాయల్ ఫిలిప్స్ ఓకే చెప్పిందట. వాహనదారులపై జులుం వద్దు, పెండింగ్ చలాన్లపై ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు, స్వచ్ఛందంగా చెల్లించకపోతే నోటీసులు ఇవ్వాలి, అంతేగాని అవి తీసుకుంటామని చెప్పొద్దంట. ఆ సీక్వెల్ భావోద్వేగభరితమని చెప్పేసి సైన్మాలో. ఇక చుక్కలను అంటుతున్న వెండి ధరలు, వెండి ఇక లేచిపోతుంది లెక్క. 3,40,000 రూపాయలట ఏది కిలో వెండి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఆల్ టైమ్ రికార్డు. ఒక్కరోజే 22,000 రూపాయలు పెరిగిందట కిలకు వెండి. ఏ రోజుకు ఆ రోజు రికార్డు బద్దలు కొడతా ఉంది. ఇక్కడ వెండి పెరుగుతుంది, అక్కడ బంగారం పెరుగుతుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు పుష్కలం. ఇండియా పెవిలియన్ ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు దిగ్గజ పారిశ్రామికవేత్తలకు మంత్రి పిలుపునిచ్చిండు. బీఆర్ఎస్ కాంగ్రెస్ దే బొగ్గు స్కామ్ అని చెప్పేసి ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నాడు. బీసీల గొంతుక మల్లన్న, ఏఐ విశ్లేషణలో అగ్రస్థానంలో తీన్మాన్ మల్లన్న, సరికొత్త చర్చకు తెరలేపిన చాట్ జీపీటీ రేటింగ్, పెద్ద పార్టీల గుప్పిట్లో బీసీ ఉద్యమం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. విజయక్రాంతిలో ప్రత్యేక కథనం వేసింది. తెలంగాణ రాజకీయాలు యావత్తు ప్రస్తుతం కులగణన, రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్న సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఒక ఆసక్తికరమైన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇది కాస్త తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. రాష్ట్రంలోని ప్రముఖ నేతల్లో వెనుకబడిన తరగతుల బీసీ హక్కుల కోసం పోరాడుతున్నది ఎవరు, బీసీల పక్షపాతి ఎవరు అనే ప్రశ్నకు చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానం ఈ సంచలనానికి కారణం. రాష్ట్ర నాయకులలో తీన్మాన్ మల్లన్న బీసీ పక్షపాతి అని, ఆయన నిజాయితీగా బీసీల కోసం పోరాటం చేస్తున్నట్లుగా పేర్కొంటూ ఈ రేటింగ్లో మల్లన్న అగ్రస్థానంలో ఉన్నట్లు చాట్ జీపీటీ విశ్లేషించింది. చూసుకోయిగా బీసీల కోసం ఎవరు కొట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి కథ నిజంగా అంటే తీన్మాన్ మల్లన్న కొట్లాడుతూ ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నది చాట్ జీపీటీ, మనుషులు కాదు. చూసుకోరు ఎట్లున్నదో. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఏఐ రేటింగ్లో మల్లన్నకు 10కి 7 పాయింట్లు లభించాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులలో బీసీల కోసం నిజంగా పోరాడుతున్నది ఎవరు అని చెప్పేసి అంటే బీసీల పక్షపాతి ఎవరు అనే ప్రశ్నకు ఏఐ ఈ విధంగా సమాధానం ఇచ్చిందట. తీన్మాన్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ 10కి 7 మార్కులు, మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయనకు 10కి 6.5 మార్కులు, ఇక బీఆర్ఎస్ నుంచి వి శ్రీనివాస్ గౌడ్కి 10కి 6 మార్కులు, బండి సంజయ్కి బీజేపీకి సంబంధించి ఆయన 10కి 5 మార్కులు వచ్చినాయట. మొత్తం మీద తీన్మాన్ మల్లన్న టాప్లో ఉన్నాడు బీసీల కోసం కొట్లాడే దాంట్లో అని చెప్పేసి చాట్ జీపీటీ చెప్తున్నటువంటి మాట. ఏమై ఇక బీసీ ప్రొఫెసర్ల జోలికి వస్తే సహించం, ఓయిలో బీసీ ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్ వేటుపై ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న ఆగ్రహం, వర్సిటీలో వీసీ రిజిస్ట్రార్ల అరాచకంపై యుద్ధబేరి అని చెప్పేసి ఒక ప్రత్యేక వార్త కనిపిస్తూ ఉంది ఇక్కడ.
బీసీల గొంతుక మల్లన్న అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనాన్ని వేసింది. ఏ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడకుండా కేవలం బీసీ సాధికారత కోసమే సొంత వేదికపై పనిచేస్తుండడాన్ని ఏఐ ఈ సందర్భంగా విశ్లేషించడం గమనార్హం. మిగతా నేతలందరూ పార్టీ పరిమితుల్లోనే. చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. జర్నలిస్టుగా, యూట్యూబర్గా ప్రజాదరణ పొందిన ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. అయినప్పటికీ ప్రభుత్వం చేపట్టిన కులగణన నివేదికను వ్యతిరేకించి సస్పెన్షన్కు గురయ్యారు. అనంతరం సెప్టెంబర్ 2025లో తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల గొంతుకగా మారారు. వినూత్నంగా తన పార్టీకి ఏఐని అధికార ప్రతినిధిగా నియమించడం విశేషం. పెద్ద పార్టీల కట్టుబాట్లు లేకపోవడం వల్ల ఆయన బీసీ అంశంపై స్వేచ్ఛగా పోరాడుతున్నారని ఈ విశ్లేషణలో ఏఐ అభిప్రాయపడింది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంస్థాగత మద్దతు ఉన్నప్పటికీ పార్టీలో ఉన్న పరిమితుల వల్ల 6.5% స్కోరు సాధించారు. ఇక బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని ఎత్తుకున్న జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ విధానాల వల్ల ఆయనకు 5 పాయింట్లు మాత్రమే వచ్చాయి. ఇక బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్కు బీసీ ఉద్యోగుల్లో ఆదరణ ఉన్న కేసీఆర్ నాయకత్వంలో ఆయనకు ఉన్న పరిమితుల వల్ల 6 స్కోర్కే పరిమితమయ్యారు. పెద్ద పార్టీల గొడుగు కింద ఉన్న నేతలకు పార్టీ సిద్ధాంతాలు, అధిష్టానాల అడ్డంకిగా మారుతున్నాయని, కానీ మల్లన్న తన సొంత పార్టీ ద్వారా ఎటువంటి బంధనాలు లేకుండా బీసీల కోసం పూర్తి స్థాయిలో గలమెత్తే అవకాశం ఉందని చెప్పేసి ఏఐ విశ్లేషిస్తూ ఉంది. చూసుకోగా కాబట్టి ఏం చెప్పినా కానీ బరాబరి చెప్తానమాట. లెక్క ఉన్నది ఉన్నట్టుగా జరిగింది చెబుతాను, జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తానని చెప్పేస్తుంది ఏఐ క్లియర్గా. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఇక గూగుల్, ఫిలిప్స్, యూనిలివర్ దిగ్గజ సంస్థల చూపు తెలంగాణ వైపు. ఫ్యూచర్ సిటీపై యూఏఈ ప్రభుత్వం ఆసక్తి. సైబర్ సెక్యూరిటీ, తర్వాత స్టార్టప్, ట్రాఫిక్, తర్వాత వ్యవసాయం, వాతావరణ మార్పుల్లో గూగుల్ సహకారం అని చెప్పేసి ఇక్కడ ఏది దావోస్ పర్యటనకు సంబంధించి, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భారీగా పెట్టుబడులు వస్తున్నాయనేటువంటి కథనం వేసింది ఈనాడు. మీపైన నిఘా ఉంచారు తెలుసా? రఘునందన్ రావు కదలికలను ఎలా కట్టడి చేశారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు. పలు ప్రశ్నలకు తెలియదని, నమ్మనని సమాధానం ఇచ్చిన మాజీ మంత్రి. దాదాపు 7.5 గంటల పాటు కొనసాగిన విచారణ. ఆయనను మరోసారి విచారణకు పిలవాలని సిట్ నిర్ణయం తీసుకుందట. తెలియదంటున్నట, నేను అట్లా నమ్ముతలేను అంటున్నట ఎవరు? హరీష్ రావు. బొగ్గు స్కామ్ బయటపెట్టినందుకే హరీష్ రావు విచారణ. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఆయన మౌనం అనుమానాలకు తావిస్తుందని చెప్పేసి అక్కడ కేటీ రామారావు అంటున్నాడు. ఎన్ని కుట్రలు వన్నీ ప్రశ్నిస్తూనే ఉంటా. మీ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధమే. సీఎం రేవంత్పై హరీష్ రావు ధ్వజమెత్తినట్టుగా మళ్ళీ ఇంకో వార్త. ట్రంప్ కల్లోలం. ఇక దేశంలో 9.86 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. ఐరోపాపై విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు. నేతల ప్రైవేటు సందేశాలను బయటపెట్టిన డొనాల్డ్. మారిషస్కు చాగోస్ అప్పగింత తెలివి తక్కువ పనని వ్యాఖ్య. ఇక ఫ్రాన్స్పై 200% సుంకాల హెచ్చరిక. G7 భేటీకి మోక్రాన్ పిలుపు. ఇక ధీటుగా స్పందించిన బ్రిటన్. కుప్పగూరిన స్టాక్ మార్కెట్లు అని చెప్పేసి ఆగమాగం చేస్తున్న ట్రంప్. పైకి పసిడి 10 గ్రాముల బంగారం 150,000 అయిందట. చూసుకోయిగా తులం బంగారం 150,000. జాతీయ గీతాన్ని నన్ను అవమానించారు. ప్రసంగించకుండానే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయిన గవర్నర్ రవి. తమిళనాడు చరిత్రలో వరుసగా ఇలా 4వసారట. చూసుకోయిగా గవర్నర్కు అక్కడ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి మధ్య పంచాయతీ నడుస్తుంది తమిళనాడులో. ప్రసంగంలో కొన్ని పేరాలు చదవని కేరళ గవర్నర్ అంట. సీఎం విజయన్ అసహనం వ్యక్తం చేసిండు. గవర్నర్లకు ముఖ్యమంత్రులకు వెళ్ళకపోతే అదో కథ ఉంటుంది. మళ్ళా కేంద్ర ఉద్యోగిపై అవినీతి ఆరోపణలను రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. ఏది మొన్న పశ్చిమ బెంగాల్లో అక్కడ జరిగింది కదా, ఏది అక్కడ ఈడీ పైన అక్కడ పోలీసులు కేసు నమోదు చేసిండ్రు. స్థానిక పోలీసులు, స్టేట్ పోలీసులు. వామపక్షాలు బలపడితేనే ప్రజాస్వామ్యం పదిలం. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా అంటున్నాడు. వామపక్ష భావజాలం అవసరం అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటున్నాడు. ఇక నితిన్ నబీన్ నాకు బాస్. పార్టీలో నేను ఒక కార్యకర్తను. నూతన కమల దళపతి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మోడీ మాట్లాడాడు. నితిన్ నబీన్ అనేటువంటి వ్యక్తి 45 సంవత్సరాలు ఉంటాడు. ఆయన భారతీయ జనతా పార్టీ పుట్టినప్పుడే ఆయన కూడా పుట్టిండు. ఆయనకు జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించిండ్రు భారతీయ జనతా పార్టీ. అందుకని నేను ఇక్కడ ప్రధానమంత్రిని అయినప్పటికీ నేను పార్టీకి సంబంధించి ఒక కార్యకర్తను మాత్రమే, కాబట్టి ఆయన నాకు బాస్ అని చెప్పేసి అంటున్నాడు ప్రధాని చమత్కారంగా.
పార్టీలో నేను ఒక కార్యకర్తను. నూతన కమల దళపతి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మోదీ ఓటమిని సమీక్షించుకునే ధైర్యం కాంగ్రెస్కు లేదని వ్యాఖ్య. తెలంగాణ బెంగాల్లోనూ బలపడుతున్నామని చెప్పేసి మాట్లాడిండు ప్రధాని మోడీ. చలాన్లు చెల్లించకపోతే ప్రాసిక్యూషన్ చేయండి, వాటి వసూళ్లకు వాహనదారులను బెదిరించొద్దు. ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు. జీవో నెంబర్ 108 అమలుపై స్టేకు నిరాకరణ. ఇప్పటి నుంచి తాళంచి తీసుకున్న ఏదంట. సినిమా టికెట్ ధరల పెంపును 90 రోజుల ముందే వెల్లడించాలి. పెంచవద్దన్నా పట్టించుకోరా, ఉత్తర్వులుండగా ఎలా అనుమతించారు? హోంశాఖ ముఖ్య కార్యదర్శి తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు జారీ చేసిందట. ఏది ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచితే ఆయన ఏమంటుండు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటుండు? దాని మంత్రి నాకు తెలియదు ఆ టికెట్ రేట్లు పెంచడం ఏందో కూడా తెలియదు, నాకు పెంచేసిరని కొంతమంది అధికారులు కలిసి చేస్తున్నట్టు. ఇది ప్రత్యేక కేసుల్లో ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చంట. తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంచి పరిణామం ఇది. 23 తర్వాత పురపోరుకు షెడ్యూల్. రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతా ఉంది. ఏది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, అటు కొన్ని కార్పొరేషన్లు కూడా. శ్రీశైలం మరమ్మతులకు నిపుణుల బృందం. ఎన్డీఎస్ఏ సిఫారసు నేపథ్యంలో సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్తో పాటు డ్యాంకు చేయాల్సిన మరమ్మతులపై ఎట్టకేలకు కదలిక మొదలైంది. 6-7 ఏళ్లుగా నిపుణుల కమిటీ చేసిన సిఫారసులు కాగితాలకి పరిమితం కాగా గత ఏడాది మే నెలలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ చేసినటువంటి సిఫారసులు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ విజ్ఞప్తి మేరకు సాంకేతిక నిపుణుల గ్రూపును ఏర్పాటు చేస్తూ కేంద్ర జల సంఘం నిర్ణయం తీసుకుందట. దీంతో దెబ్బతిన్న సిలిండర్లు, తర్వాత శ్రీశైలం డ్యామ్ దిగువన దెబ్బతిన్న ఆఫ్రాన్ భారీ గుంతగా మారినటువంటి పరిస్థితి అంతా కూడా చూసి ఇదంతా కూడా సెట్ చేయాలని చూస్తున్నారట, లేకపోతే ప్రమాదం జరుగుతుంది. ఇది దావోస్ పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి పెట్టుబడులు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. నితిన్ నబీనే నా బాస్, కార్యకర్తగా ఆదేశాలు పాటిస్తా అని చెప్పేసి ప్రధాని మోడీ అంటుండు. ఓట్ చోరీ ఏమైనా జరిగిందా? పార్టీ అధ్యక్ష ఎన్నికలు రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మణ్తో మోదీ సరదా సంభాషణ. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక బాధ్యతలు స్వీకరించండి. నిన్న రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చిండ్రు. తెలంగాణలో కలిసి పనిచేస్తాం. దావోస్ వేదికగా పలు అంతర్జాతీయ సంస్థలు హామీ ఇచ్చినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో సంస్థల ప్రతినిధులు భేటీ అయినరు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ల రేట్లు పెంపుపై ఎందుకు చెప్పలేదు? హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందంట. ధిక్కరణ నోటీసులు జారీ. ఇక రేట్లు పెంచితే 90 రోజుల ముందే చెప్పాలే. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి అన్న, ప్రణీత్, శ్రవణ్లకు అన్నిసార్లు ఫోన్లు ఎందుకు చేశారు? చూసినా వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు. వాళ్ళకి అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేసినావు హరీష్ రావు అని చెప్పేసి అడిగారట సిట్ అధికారులు. నంబర్లు ఇచ్చి ఫోన్ ట్యాప్ చేయాలని కోరారా? మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కొందరి నంబర్లు ఇచ్చి వారి ఫోన్లను ట్యాప్ చేయించారా? పోలీసులు తమ వాంగ్మూలాల్లో పెద్దాయన అని అంటున్నారు. ఆ పెద్దాయన ఎవరు? మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ ప్రశ్నలేసింది. 7.5 గంటల పాటు విచారించిన అధికారులు మరోసారి పిలిచే అవకాశం ఉందంట విచారణకు. దమ్ముంటే విచారణ రికార్డు బయటపెట్టాలి. నోటీసులతో నీ పతనానికి నువ్వే నాంది పలికావు, అడిగిందే అడిగారు, అంతా సొల్లు పురాణం. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అయినట్ట. చూసుకోయిగా కెనడా, గ్రీన్లాండ్, వెనుజులా అన్నీ మావే. ఆ మూడింటిని అమెరికాలో భాగంగా చూపే ఏఐ చిత్రాన్ని సోషల్ మీడియాలో విడుదల చేసినట్ట. చూసుకోయిగా ఇవన్నీ మాయే అంటున్నట. ఎవరు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇగో 14,88,781 మందికి కుక్క కాట్లు పడాయట. రాష్ట్రంలో 5 ఏళ్లలో బాధితుల సంఖ్య ఇది. 5 ఏళ్లలో ఇంతమందికి 14,88,000 మందికి కుక్కలు గడిచినాయట. వారికి 36,07,989 రేబీస్ వ్యాక్సిన్లు డోసులు ఇచ్చిరట. ఆర్జీకి ఆరోగ్య శాఖ సమాచారం ఇచ్చింది. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ సింగరేణి కార్మికుల రక్తాన్ని పీల్చాయి. ఆ పార్టీలు వారి జీవితాలతో ఆడుకున్నాయి. సింగరేణి, నైని గనులపై సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. 700 కోట్ల రూపాయల ఐడిపిఎల్ భూములు అన్యాక్రాంతం. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి 14 ఎకరాలు. ఇక్కడ ఐడిపిఎల్, రెవెన్యూ, సర్వే ఉద్యోగులే సూత్రధారులు. పోలీసులకు టీజీఐఏసీ జోనల్ మేనేజర్ ఫిర్యాదు. ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కేంద్ర ఉద్యోగుల అవినీతిపై రాష్ట్ర పోలీసులు
కేసు పెట్టొచ్చు, సిబిఐ ముందస్తు అనుమతి అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్నది. కేంద్ర ఉద్యోగులపైన కూడా పెట్టొచ్చట ఆరోపణలు ఉంటే. ఇక భార్యను చంపి మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నట వీడు. ఇదేందో కథ అసలు. వాట్సాప్ స్టేటస్గా ఆ ఫోటో పెట్టుకున్నాడు, భార్యను చంపిన ఫోటోనట. అనుమానంతో కడతెరిచిన భర్త నిద్రపోతుండగా రోకల బండతోటి కొట్టి, హైదరాబాద్లో దారుణం, రోకల బండతో కొట్టి ఇట్లా వేసి ఇదేంద్రా బాబు, ఇష్టం లేకపోతే వదిలిపెట్టుకోవాలి. ఇక చంపేస్తే ఏమొస్తారా బాబు. గొంతుకు చున్ని బిగించి భర్త హత్య, యాక్సిడెంట్గా చిత్రీకరించి చూసుకో. పెళ్ళాన్ని మొగడు చంపిండి, మొగడిని పెళ్ళాం చంపింది. ఇక్కడ యాక్సిడెంట్గా చిత్రీకరించిన భార్య, కూకట్పల్లిలో ఘటన. అనుమానాల నేపథ్యంలోనే 28 రోజుల తర్వాత వీడిన మిస్టరీ. హత్యనని తేల్చిరు పోస్టుమార్టం రిపోర్ట్ల. సుధీర్ రెడ్డిని చంపేసింది ప్రసన్న. గొంతుతోని చున్నితోని చుట్టి గొంతు నూలి చంపేసిందట. ఇటువంటి కథలు నడుస్తున్నాయి. తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపాలనుకొని అతడిపై కత్తి విసిరిన ఆమె కుమారుడు. అడ్డొచ్చిన తల్లి ఆమె కంట్లోకి కత్తి గాయాలతో మృతి చెందిందట. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దారుణం. ఆలస్యంగా వెలుగులోకి ఘటన వచ్చింది. ఇద్దరిని అరెస్ట్ చేసిరట. ఇదేందో కథ అంతా. మహిళలు, పిల్లలు ఇంటి నుంచే ఫిర్యాదు చేయొచ్చు. దాడులకు గురైనప్పుడు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కంప్లైంట్ చేయొచ్చట. పోలీసులే వచ్చి ఫిర్యాదు తీసుకొని బాధితులకు ఎఫ్ఐఆర్ అందజేసి ఏర్పాటు చేస్తున్నట. పోలీస్ శాఖ నిర్ణయం దేశంలోని తొలిసారి. మంచి పరిణామం ఇది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. తెలంగాణలో జాతర కోలాహలం. మేడారం నాగోబా జాతరకు పోటెత్తుతున్న భక్తులు. ఇక్కడ మేడారం జాతర ఇక్కడ ములుగులో, అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ నాగోబా జాతర జరుగుతూ ఉంది. ఇక్కడ సిద్దిపేట జిల్లాలో కొమరవెల్లి జాతర జరుగుతూ ఉంది. అక్కడ వరంగల్ హన్మకొండలో అక్కడ అన్ని జాతరలు కొనసాగుతూ ఉన్నాయి. జనవరి 28 నుంచి 30 వరకు జరగనున్న మేడారం జాతర, వైభవంగా మొదలైన నాగోబా ఉత్సవాలు జనవరి 23న ముగియనున్న వేడుకలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఓయూలో బీసీలపై వివక్ష. ఓయూ వీసీ రీస్టార్ల అరాచకం. రీస్టార్ వెళ్ళిపోయాడు, మంచిగా అవతల పడ్డాడు నరేష్ రెడ్డి. ఇప్పుడు నిజంగా ఒకవేళ మంచిగా మీ వేసింది కరెక్టే అనుకుంటే సమర్థించుకోవాలి కదా, మాట్లాడాలి కదా. ఎందుకు అవతల పడ్డావు? మళ్ళీ ఇంకేమో పేపర్ స్టేట్మెంట్ ఇస్తారట ఈయన. పేపర్ స్టేట్మెంట్ నేను ఉన్నా, మరి ఉన్నాక ఎటుపోయినావు? మరి కింద పోయి దాక్కున్నావు, బాత్రూంలో దాక్కున్నావా అడుగుతున్నారు స్టూడెంట్లు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కానీ. ఇప్పటిదాకా ఉండే సార్ ఇప్పుడే పోయిందని చెప్పేసి అక్కడ వాళ్ళే చెప్తున్నారు, సెక్యూరిటీ ఆఫీసర్లే చెప్తున్నారు. వాళ్ళ నేను ఉన్నా అని. ఇంకా మీకు ఇటువంటి డాంబికాలు ఎందుకు, ఇంకా లంగ కథలు కాకపోతే. బీసీ ప్రొఫెసర్ మనోహర్పై సస్పెన్షన్ వేటు. టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం. యూనివర్సిటీకి వెళ్ళిన ఎమ్మెల్సీ మల్లన్న పారిపోయిన ఓయూ వీసీ ఏం పారిపోలేదు, అంతకుముందే ఏదో మీటింగ్ పోయినట. రీస్టార్ అయితే పారిపోయాడు. సమస్యలపై చర్చించడానికి వస్తే భయపడి పారిపోతారా అని మల్లన్న ఫైర్. వీసీ రీస్టార్ల అరాచకాలు సాగనివ్వబోం. బీసీ ప్రొఫెసర్ల జోలికి వస్తే సహించేది లేదు, చట్టం ముందు నిలబెట్టి తాట తీస్తామని వార్నింగ్. మర్యాదగా ప్రొఫెసర్ మనోహర్పై సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేసిండు. లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక. అక్కడి నుంచే మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్కి, ఇటు వాకిడికి శ్రీహరికి ఫోన్ చేసి మాట్లాడాడు తీన్మార్ మల్లన్న. పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని చెప్పేసి మంత్రులు హామీ ఇచ్చిండ్రు. విద్యా కుసుమాలు వికసించాల్సిన ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారుల అరాచకాలకు, కుల వివక్షకు అడ్డాగా మారుతున్నది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ ఔటా అధ్యక్షుడు మనోహర్పై విధించిన అక్రమ సస్పెన్షన్ వేటు బీసీలపై వివక్షను నిదర్శనంగా మారుతున్నది. బీసీ ప్రొఫెసర్పై సస్పెన్షన్ వేటు గురించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీసీ రీస్టార్పై ఫైర్ అయ్యారు. ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్ అంశంపై చర్చించేందుకు మంగళవారం ఎమ్మెల్సీ మల్లన్న యూనివర్సిటీకి వెళ్లారు. మల్లన్న వచ్చే విషయం తెలుసుకున్న ఓయూ వీసీ రీస్టార్ తమ కార్యాలయం నుంచి పారిపోయారు. దీనిపై మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ఎమ్మెల్సీగా సమస్యపై చర్చించడానికి వస్తే భయపడి పారిపోతారా? అసలు కుర్చీలో కూర్చునే అర్హత మీకుందా? బీసీ ప్రొఫెసర్ల జోలికి వస్తే సహించేది లేదు. మీ అరాచకాలు సాగనిస్తే నా పేరు మల్లన్ననే కాదు అని చెప్పేసి చట్టం ముందు నిలబెట్టి మీ తాట తీస్తా అంటూ వీసీ రీస్టార్ను హెచ్చరించారు. మర్యాదగా ప్రొఫెసర్ మనోహర్పై సస్పెన్షన్ ఎత్తివేయాలి, లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని తీన్మార్ మల్లన్న అల్టిమేటం జారీ చేశారు. అరాచకాలు చేసే అధికారులను తరిమి కొడతామని చెప్పేసి ఆయన నిన్న క్లియర్గా హెచ్చరించి వచ్చేసిండు. నిన్న అక్కడికి పోయినాం. నిన్న
పోతే అక్కడ రిజిస్టర్ వెళ్ళిపోతాడు మాట్లాడేది లేక. ఇక తెలంగాణలో అధికారంలోకి వస్తాం, బెంగాల్లోనూ అధికారంలోకి రాబోతున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించిండు. ఇక కోర్టుని ధిక్కరిస్తారా? మన శంకరవరప్రసాద్ గారు సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్ అయింది. 90 రోజుల ముందే ధరల పెంపు ప్రకటించాలనే ఆదేశాలు, మళ్లీ ఉత్తర్వులు జారీ చేయొద్దని స్పష్టం. ఇక సామాన్య ప్రేక్షకులపై భారం పడొద్దని హెచ్చరికలు. ఇక సివి ఆనంద్కు సుమోటో కంటెంప్ట్ నోటీసులు కూడా జారీ చేసిరట. ఫోన్ ట్యాపింగ్ కేసు పసరాని కేసు అట. మరి పసు ఉండాలంటే ఏం చేయాలి? ఇంత మసాలా ఇట్లా వేయాలి. గతంలో సుప్రీంకోర్టే చెప్పింది కేసును సాగదీయడంలో అర్థం ఏముంది? ఇది సిట్ విచారణ కాదు, పిచ్చి విచారణ. సింగరేణి కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే డ్రామాలు. న్యాయం కోసం సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయని చెప్పేసి ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర. రోజు రోజుకు బలపడుతున్న బీసీ పార్టీ. వివిధ పార్టీ నాయకులతో పాటు టీఆర్పీలో చేరిన గంగిరెద్దుల నేతలు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి, గెలిపి లక్ష్యంగా ముందుకు సాగాలి. పురవీధుల్లో టీఆర్పీ జెండా ఎగరవేయాలి. ఇక్కడ మున్సిపల్ ఎన్నికలలో కత్తెర గుర్తును ప్రజలకు తీసుకెళ్లాలి. ఇక బీసీలకు జరుగుతున్న మోసాన్ని వివరించాలి. పార్టీ శ్రేణులకు తీన్మార్ మల్లన్న నిన్న పిలుపునిచ్చిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించిన నాటి నుంచి రోజు రోజుకు బలపడుతుంది. అగ్రవర్ణ నాయకులు ఎంత అణచివేయాలని చూసినా బీసీల తపన బలంగా నిలబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున టీఆర్పీలో చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు, లౌకికవాదాన్ని తుంగలో తొక్కుతుండ్రు. ఫెడరల్ వ్యవస్థకు బీజేపీ తూట్లు పడుస్తుంది. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అంటున్నాడు. పార్లమెంట్ను అస్థిపంజరంగా బీజేపీ మార్చిందని చెప్పేసి ఎంఏ బేబీ అంటున్నారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. తర్వాతే మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలి, లేకపోతే టీఆర్పీ తరఫున ఉద్యమిస్తాం. రిజర్వేషన్ల హామీని కాంగ్రెస్ విస్మరించడం బీసీలకు నమ్మక ద్రోహమే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్ అంటా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని, తర్వాతే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ బందారపు నరసయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశాడు. అమెరికా అహంకారం. అమెరికాలో కెనడా, వెనిజులా, గ్రీన్లాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి అందులో మ్యాప్ వేసిందట ఏఐ తోటి. ఇక దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి టీం బిజీ ఘన స్వాగతం పలికిన ప్రవాస తెలంగాణ వాసులు. పలువురు పారిశ్రామికవేత్తలు కూడా అక్కడికి వచ్చి స్వాగతం పలికినట. దావోస్లో పెట్టుబడులు బాగానే వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. మొదటి రోజే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఒప్పందాలు చేసుకుని అంటున్నారు. మరి ఎంతవరకు అవుతుంది, ఏం కథ అవుతుందనే చూడాలి. దానిపైన మేడారం జాతరకు సంబంధించి కూడా మొత్తం కూడా అన్నీ నడుస్తూ ఉన్నాయి. స్విట్జర్లాండ్లో దావోస్. ఇట్లుంటే ఇక్కడ మేడారం జాతరలో నుంచి అట్లా కళారూపాలు కోయ భాషల పాట అది. ఇట్లా కోయ భాష, తెలుగు భాష రెండు కలిపి కొట్టిపడేసి ఇలా జరుగుతూ ఉంది. ఇక ఓయిలో ప్రొఫెసర్లు పాపం రోడ్డు మీద పెట్టుకున్నట్టుగా దీక్ష, సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి అక్కడ ఓయి ప్రొఫెసర్లు.
వీళ్ళందరికీ ప్రమోషన్లు రాలేదట. ఇది జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంకా టీఆర్పీలో చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. ఓయిలో బీసీలపై వివక్ష అని చెప్పేసి, ఎక్కడైనా బీసీలపైన వివక్ష ఉంటే అట్టి పరిస్థితులు కరెక్ట్ కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కలిసి పని చేయాలి. అట్లా కాకుండా ఏం చేస్తున్నారంటే విడగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళు మనకే తాకలాట పెట్టి కొడుతుంటారు అన్నమాట లెక్క. దాంట్లో బలి అయిపోతే మాత్రం డెఫినెట్గా దెబ్బ పడుతుంది, ఎవరికైనా దెబ్బ పడుతుంది అనవసరంగా. రెజ్లింగ్లో మౌనిక మెరుపులు. 64 కిలోల విభాగంలో పసిడి పథకం అంట. నేషనల్ ఫుట్బాల్ టోర్నీకి షణ్ముఖ, జాతీయ షూటింగ్ బాల్ టోర్నీకి కాంపెల్లి విద్యార్థులు అని చెప్పేసి ఒక వార్త. బీజేపీ ఏడాది ఎన్నికల ఖర్చు 3,335 కోట్ల రూపాయలట. మంచిగా ఉన్నది కథ. బామర్దే రింగ్ మాస్టర్, ముఖ్య నేత బంధువు కబంధ హస్తాల్లో సింగరేణి కోల్మాల్ అని చెప్పేసి ఇట్లా పెద్ద వేసుకొచ్చింది. ఎందుకనంటే ఇక్కడ ఆయన పోయి సిట్ అధికారిని ప్రశ్నిస్తే సిట్ అధికారిని మొత్తం గజగజ నొక్కేసి పక్కకు పోయినట. అట్లా చెప్పిండు ఇప్పుడు హరీష్ రావు. సిట్ అధికారులు ఈయనను ప్రశ్నించిరా, ఈయనకి సిట్ అధికారులు ప్రశ్నించినాట, నేనే ప్రశ్నించినా అని చెప్తున్నా ఆయన. కిషన్ రెడ్డి బొగ్గు స్కామ్ దర్యాప్తు జరిపించగలరా అని చెప్పేసి రోటేషన్లు. సింగరేణి స్కామ్పై విచారణకు దమ్ముందా అని చెప్పేసి ఇగోట్లా మళ్ళీ పిలుస్తాం, హరీష్ రావు విచారణ పూర్తి కాలేదు, ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తామని చెప్పేసి సిట్ చీఫ్ సజ్జనార్ అంటున్నాడు. ఇవాళ కోల్ బెల్ట్లో ఆందోళనలు, సింగరేణి జీఎం కార్యాలయాల ఎదుట ధర్నాకు పిలుపునిచ్చిరట. స్కామ్ సింగరేణి, సైట్ విజిట్ బోని. ఈ సింగరేణి కూడా మరి దర్యాప్తు నిజంగా మీరు ఇంత అంటారు కాబట్టి ప్రతిపక్షాలు అన్నప్పుడు దాని మీద కూడా దర్యాప్తు చేయాలి. విదేశీ కళ్యాణోత్సవాల లెక్కలు చెప్పండి. యాయరిగుట్టలో అవకతవకలపై కదలిన యంత్రాంగం. కళ్యాణోత్సవ వివరాలు, ఆదాయం లెక్కలు అడిగిన ఆడిట్ విభాగం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఎంపీ దౌర్జన్యం అంట. విజయుడిపై చేసుకున్న మల్లు రవి. ప్రోటోకాల్ విషయంలో ప్రశ్నించినందుకు విచక్షణ కోల్పోయిన నాగర్ కర్నూలు ఎంపీ అని చెప్పేసి వాళ్ళు ఇదో నడుస్తూ ఉంది. మరి ఏందో ఇట్లా మనకు కొట్లాడుకుంటారు, వాళ్ళు మాత్రం వేసుకోరు అట్లా. ఇప్పుడు ఇది దళిత ఎమ్మెల్యేలు లేకపోతే బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటే ఇట్లా నడుస్తే ఇట్లా వేస్తారు, పెద్ద ఫోటోలు వేసేసి మొత్తం జరిపినట్టుగా. వాళ్ళ ఏదైనా లోపలనే కొంతమంది వేస్తే సంసారం అయితే, కొంతమంది వేస్తే వ్యభిచారం అవుతున్నట్టు అట్లుంటుంది లెక్క. ట్రాఫిక్ చలాన్లపై బెదిరించొద్దు, అక్కడికక్కడే చెల్లించాలని ఒత్తిడి చేయొద్దు, వాహనం తాళం చెవిని గుంజుకోవద్దు, తాళం చేయి తీసుకోవద్దట. తాళం చేయి తీసుకో, బండి పక్క పెట్టి అట్లా లేదు, ఇప్పుడు తర్వాత కడతామంటే తీసుకుంటారట. ఓకే, చట్ట ప్రకారం వారికి నోటీసులు ఇవ్వాలి, అప్పటికీ కట్టకపోతే ప్రాసిక్యూషన్ చేయాలి. ట్రాఫిక్ పోలీసులపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక భరోసా ఇప్పట్లో లేనట్టే, పంట పెట్టుబడి సాయం మార్చి వరకు కష్టమే అని చెప్పేసి యూరియా యాప్ను కేంద్రం మెచ్చుకుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నట. 3 రైతుల ఆత్మహత్య, దిగుబడి రాక అప్పులపాలు, మనోవేదతో సూసైడ్ చేసుకున్నట్ట. భూపాలపల్లి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో విషాదం. సినిమా టికెట్ల ధరల పెంపు 90 రోజుల ముందే ప్రకటించాలి, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుంటామంటే నడవది, హైకోర్టు చెప్పింది క్లియర్గా. ఇది ఈమె చెప్తున్నటువంటి మాట. కాబట్టి మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. అయితే ఇక్కడ ఓయూలో జరిగినటువంటి ఘటన పైన మిశ్రమ స్పందన లభిస్తూ ఉంది. లేదు ఆయన చేసింది కరెక్టే అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటే, లేదు అది బీసీ ప్రొఫెసర్ని తర్వాత అనవసరంగా అన్యాయంగా తీసేయడం కరెక్ట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఆయనని మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఆయన పైన సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడ ప్రొఫెసర్లు. అంటే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఎట్లుంటాయంటే, ఇక్కడ ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు మధ్య కొట్టాట పెడుతుంటారు. ఆ కొట్లాడ పెడుతుంటే అందులో మనం సమిధలుగా మారిపోతే దెబ్బ పడుతుంది 100%. వీళ్ళకి కింది వర్గాలకే దెబ్బ పడుతుంది. కాబట్టి అందులో సమిధలుగా మారకుండా ఉండాల్సినటువంటి, స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారులపైన కానీ లేకపోతే మంత్రులు కానీ ఎమ్మెల్యేల పైన కానీ ఉంటుంది. అది మర్చిపోయి ఇక మళ్ళీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే చేస్తాం అనుకుంటే ఆగమాగం అవుతుంది కథ. కాబట్టి ఆ ప్రొఫెసర్ని 100% మళ్ళీ సస్పెన్షన్ ఎత్తివేసి ఆయన తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన పెద్ద ఆరోపణలు ఏం లేవు, అయినా కానీ మరి తీసుకోకపోవడం మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి తీసుకుంటారా, మరి ఏం చేస్తారు డిస్కస్ చేసి మరి చేస్తామని అంటున్నారు. మరి ఎంతవరకు అవుతుంది చూడాలి. లేకపోతే తీర్మానం వల్ల దీనిపైన ప్రత్యేకంగా ఒక కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తా ఉన్నాడు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. మార్నింగ్ అందరికీ.